దివ్యాత్మ స్వరూపులైన కేఎంసి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. ఇప్పుడు సత్యశోధన, సత్యాన్ని శోధించి మనము తెలుసుకొని అసత్యాన్ని వదిలి సత్యములోకి ప్రవేశించి ఋషులు చెప్పిన శాస్త్రాలను అనుసరించి ఋషులు చేసిన సాధనలను అనుసరించి మన జీవితం ధన్యం చేసుకోవాలి. సత్యాన్ని శోధించి అసత్యాన్ని వదిలిపెట్టి సత్యాన్ని అనుసరించాలి. అసత్యం బ్రహ్మదేవుడు చెప్పినా వినకూడదు, సత్యముని బాలుడు చెప్పినా వినాలి. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, మీ గుళ్ళు తప్పు, మా ధ్యాన మందిరం గ్రేట్ అంటారు, దేనికి? ఇది ఒక రకంగా చీటింగ్ అంటారు అన్నమాట. ఎందుకంటే ఋషులు దీనికి కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. గుడి ఎట్లా కట్టాలి, ఎట్లా విగ్రహారాధన చేయాలి, ఎట్లా తీర్థం తీసుకోవాలి. ఆ బంగారు విగ్రహాలు కానీ, రాతి విగ్రహాలు కానీ, లోహ విగ్రహాలు తీర్థం తీసుకుంటే ఆ ధాతువులు ఇప్పుడు వైద్య శాస్త్ర ప్రకారము బంగారు బిందెలో, మట్టి బిందెలో, మట్టి కుండలో ఇవన్నీ కొన్ని పంచలోహ కుండల్లో వంట చేయడం కానీ, అలాగే ఆ నీటిని తాగడం కానీ ఆరోగ్యానికి కూడా మంచిదే. తులసి నీరు తీర్చుకోవడము, తులసి తీర్థంని తీసుకోవడము, తులసి పొడి కానీ తీర్థంలో రకరకాల వేస్తారు. తులసి ఆకులు కూడా నీళ్ళలో వేసి తీర్థం తీసుకుంటారు. ఈ ప్రతి ఒక్కటి సైంటిఫిక్ అనమాట. ఈ గుడిలో కూడా వాళ్ళు కట్టే పద్ధతిలో కూడా ఇవన్నీ తీర్థం తీసుకోవడము, అభిషేకాలు చేయడము. అభిషేకం చేస్తే పంచామృతం అంటాం, అది ఆరోగ్యానికి ఔషధపరంగా కూడా మంచిదే. యజ్ఞం చేస్తే కూడా దానికి ఒక శాస్త్రీయత ఉంటుంది. కాలుష్యాన్ని తీసివేసి అలాగే ఆక్సిజన్ని ఉత్పత్తి చేసి వర్షాలు పడుటకు ఉపయోగపడుతుంది అనేది అది సైంటిఫిక్ దగ్గర నిలిచిన యజ్ఞాలు. అలాగే తీర్థం తీసుకోవడం కూడా అందులో ఆయుర్వేద పొడులు వేస్తారు. తులసికి ఇట్లా కఫ రోగాలు, కంట రోగాలు పోగొడతాయి, వాత రోగాలు పోగొడతాయి. అటువంటి తులసి తీర్థం తీసుకుంటారు. అలాగే పంచలోహ విగ్రహాలని అభిషేకం చేసి తీర్థం తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ యొక్క పంచామృతాన్ని తీర్థం తీసుకున్న చాలా మంచిది. గుడి ఆ ప్రత్యేకమైన కట్టడాలు కాకుండా ఎనర్జీ ఎక్కడ పోకుండా అక్కడ ఒక ఇది వచ్చేటట్టుగా ఒక ఇది ఉంటుంది. గుళ్ళో కూర్చుంటే కిటికీలు, వెంటిలేటర్లు ఉండవు కాబట్టి చెమట వస్తుంది. ఒక రకంగా చక్కగా ఇది ఉంటుంది. పాత దేవాలయాల్లో కానీ, స్వరంగ గుహలు ఉంటాయి, పెద్ద గుహల్లో కానీ, నదీ తీరాల్లో కానీ, అరణ్యాల్లో కానీ ధ్యానం చేస్తే చాలా మంచిది అంటారు. అలాగే మన ఇంట్లో కానీ కూడా కిటికీలు, వెంటిలేటర్స్ లేకుండా తలుపులు వేసుకొని చేసినట్టయితే ఎనర్జీస్ బాగా ఉంటాయి, చెమట బాగా వస్తుంది, ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. యోగం ద్వారా, ధ్యానం ద్వారా కూడా ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. అలాగే ఇందులో కూడా బాగా ఉష్ణం వచ్చేస్తుంటుంది. తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు పెట్టుకొని ధ్యానం చేస్తే కూడా. ధ్యానానికి ప్రత్యేక కట్టడాలు కట్టుకోవడానికి ఏ శాస్త్రం లేదు. కొంతమంది ఋషులు భూగృహాలు తోముకున్నారు. ఎందుకంటే సమశీతోష్ణ స్థితి ఉంటుంది శరీరంలో, ఎటువంటి సౌండ్స్ రావు, బయటికి వెళ్ళి ఏకాంతంగా ఉంటుంది, ఒక గుహలాగా ఉంటుందని బ్రహ్మంగారి ఇట్లా నేలమఠాలు ఇవన్నీ కట్టించుకున్నారు కదా. అట్లా ఆ విధంగా చాలామంది మహనీయులు, మాణికేశ్వర మాత, కిషన్ ప్రభు, అలాగే ఇంకా గొప్ప గొప్ప మహనీయులు ఎందరో కట్టించుకున్నారు. ఎగ్జాంపుల్ మనం కూడా ఒకటి కట్టుకున్నాం. అది ఎందుకంటే ఈ ఏరియాలో కూడా ఒక 20-30 మంది యోగులు కూడా కట్టుకున్నారు. అండర్ గ్రౌండ్ అంటారు దాన్ని, భూగృహం అంటారు. ఆ భూగృహంలో కూడా దాని గుహం ఏంటంటే సహజ సిద్ధమైన గుహ లేనప్పుడు అలా కట్టుకుంటే సమశీతోష్ణ స్థితి ఉంటుంది ఒకటి. అలాగే సౌండ్స్ రావు ఒకటి, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవు. భూమిలో వెళ్ళిన తర్వాత సౌండ్స్ రావు. అవి కొంత యోగంలో పట్టు సాధించిన వాళ్ళకే కుదురుతుంది, లేకపోతే అందులో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కనుక అవి కొన్ని మళ్ళీ ఇబ్బంది కూడా కలుగుతాయి. యోగ సాధన అభ్యాసం లేని వాళ్ళకు కొంత ఇబ్బంది కలుగుతుంది. అది ఆక్సిజన్ పుష్కలంగా ఉండదు. అందులో కార్బన్ డైఆక్సైడ్ గుణం కిందికి వెళ్తుంది, ఆక్సిజన్ గుణం పైకి పోతుంది. ఆ భూగృహాల్లో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వచ్చి నిలుస్తుంది. అప్పుడప్పుడు దాంట్లో స్వచ్ఛమైన గాలి వచ్చేటట్టు చేయాలి, ధూపం వేయాలి, లేదంటే ఇది పెట్టుకోవాలి, లేకపోతే కొంచెం ఇది అవుతుంది. అయితే ఋషులు ఏది కనుక్కున్నా సైంటిఫిక్గా ఉంటుంది. ప్రత్యేకమైన కట్టడాలని ఎక్కడ ఏ శాస్త్రంలో చెప్పలేదు. అదేదో మనము ప్రత్యేకమైన అది చూస్తే ఓహో వీళ్ళు ధ్యానులు ఉన్నారు అని ఒక సింబల్గా దాన్ని కట్టుకొని ఒక పబ్లిసిటీ కోసమే తప్ప అందులో ఏమీ ప్రత్యేకత ఏముండదు. సైన్స్ దగ్గర ఏమీ నిలిచిలేదు. ఫ్రిడ్జ్ ఏమైనా వస్తువులు పెడితే పాడవకుండా ఉండడానికి. ఒకటి, బాగా ఉష్ణం ఉండే ఏరియాలో కొన్ని వస్తువులు పాడుగావు, బాగా డీప్ ఫ్రిడ్జ్లో ఉండే వస్తువులు కొన్ని రోజుల వరకు పాడుగావు. అలాగే కొన్ని ఎయిర్ కండిషన్స్ పెద్ద పెద్ద గోడౌన్స్ కడతారు. ఎందుకు? రైతులు వాళ్ళ ధాన్యాలు, మిర్చి, కొన్ని వస్తువులు సంవత్సరం పెట్టిన ఏసీలలో పాడుగావు. ఈ సైన్స్ ప్రకారంగా ఇది నిలిచింది. ఎందుకంటే ఏసీ గదుల్లో వస్తువులు పాడుగావని తెలిసిపోతుంది. కానీ ఈ ప్రత్యేక కట్టడాలలో అనేది ఎక్కడ ఈ సైన్స్ దగ్గర నిలిచింది కాదు. వాళ్ళు ఏదో ఆ శవాల్ని పెట్టుకోనికే, చచ్చిపోయిన శవాల్ని పెట్టుకోనికే అవి శ్మశానము, ఎవరు పోవద్దు అని ఆ ప్రత్యేక కట్టడాలు ఈజిప్ట్ నగరంలో కట్టారు. కానీ
తప్ప అవి ఆ శ్మశానము మమ్మీలు పెడతారు అక్కడ అందులో పిరమిడ్స్లలో మమ్మీలు పెడతారని ఎవరు పోవద్దని శ్మశానం అని భయపడుట కోసము సపరేట్ ఒక కట్టడం లాగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కదా తప్ప అదేమో అందులో సైన్స్ ఇది అది అనేది శుద్ధ అబద్ధం అది. ఎందుకంటే ఇప్పుడు గుళ్ళు కూడా శిఖరం అలాగే పొడువుగా కట్టి ఉంటుంది. అది ఒక రకంగా దాన్ని ఋషులు ఆ శాస్త్ర ప్రకారంగా ఇవి కట్టుకున్నారు. అది ఆ విధంగా కట్టుకోమని ఏ ఋషి చెప్పలే, ఏ శాస్త్రం లేదు, ఏవి లేదు. ఒక్క ఋషి అన్న దాన్ని ప్రాముణ్యత తీసుకున్నారా? ఒక ఓషో కట్టాడు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారంటే వీళ్ళు మేము కట్టినాము మేము కనుక్కున్నాం అంటాము. అందరికంటే ముందు 50 ఏళ్ళ కిందనే ఓషో ఈ మ్యూజిక్ ధ్యానం అనేది ఓషో కనుక్కున్నది, పిరమిడ్ కట్టుకోవడం అనేది ఓషో కనుక్కున్నది. ఓషో కట్టాడు అందరికంటే ముందు పూణేలో చూస్తే. అక్కడ పోయి ఏదో 10 days క్లాస్ తీసుకొని అక్కడ కాపీ కొట్టి కొత్తగా క్రియేటివ్ చేసి ఏదో కనుక్కున్నాం మేము అని అంటుంటారు. అవి కూడా అది ఓషో గట్టని ఎవరి గట్టని అది సైన్స్ దగ్గర నిలిచినవి కావు, అవి ఒప్పుకునేటివి కావు. మన ఋషుల కంటే గొప్ప మైండ్ కాదు. మన ఋషులు ఏది గొప్పతనం ఉన్నా వాళ్ళు ఆల్రెడీ రాసి పెట్టారు, అన్నీ ఇది చేశారు. యోగ సాధన వలన దివ్యశక్తి వస్తుంది. యోగ సాధన వలన మనము నాడులు శుద్ధి అవుతాయి. యోగ సాధన వలన ధ్యానం చక్క కుదురుతుంది. కానీ ప్రత్యేకమైన మట్టి గోడలు శక్తినివ్వడము లేకపోతే ఏదో ఎనర్జీలు పాస్ కావడం అనేది అది శుద్ధ దండగా శుద్ధ అబద్ధం. స్వామీజీ, ఉంగరాలు నగలు వద్దు, క్రిస్టల్లు చేతిలో ఉంచుకొనుట వల్ల ధ్యాన మందిరం కట్టుకొనుట వల్ల శక్తి కలుగునంటారు, నిజమా? ప్రత్యేక ధ్యాన మందిరము అవేదో ఇవి కట్టుకుంటే ప్రత్యేక కట్టడాలు కడితే శక్తులు వస్తాయనేది శుద్ధ అబద్ధము. ఇంకొకటి వీళ్ళు ఉంగరాలు పెట్టుకుంటారు, వీళ్ళు ఇంకా రకరకాలుగా కొన్ని ఏదన్నా అలంకారాలు వేసుకుంటారు, మాలలు అవి వేసుకుంటే ఇవి వీళ్ళని హేళన చేసినప్పుడు మరి ఇంత తలావు క్రిస్టల్స్ వాళ్ళు కిలోలు క్రిస్టల్స్ను నెత్తిన పెట్టుకోవడము, వాళ్ళ ధ్యాన మందిరాల్లో పెట్టుకోవడము, చేతుల్లో పట్టుకొని బరువుని ధ్యానం చేయడం అనేది ఆ బరువు మీదనే ధ్యాస పోతుంది తప్ప ధ్యానం ఏం కుదురుతుందండి? ఏ శాస్త్రంలో చెప్పింది ఇట్లా చేయమని? అట్లా ఎవరి పిచ్చోడి చేతిలో రాయిలాక అయిపోయింది. ఎవరికి తోసింది వాళ్ళు ఏదో రాస్తున్నారు, పుస్తకాలు ఆఫ్ మైండ్ బుక్స్ చదువుతున్నారు, అది ఏదేదో నిద్రపోయి ధ్యానం అని ప్రచారం చేస్తున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. భగవద్గీత ఫాలో కాండి, ఉపనిషత్తులు ఫాలో కాండి. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస కొన్ని టెక్నిక్లు చెప్పారు, వివేకానంద స్వామి చెప్పారు. వాళ్ళంతా పతంజలి సూత్రాల్లో భగవద్గీతలో ఉపనిషత్తులో చెప్పిన టెక్నిక్స్నే సామాన్యులకు అందేటట్టుగా గ్రంథాలు రాశారు, ప్రశ్న జవాబుల్లో చెప్పారు, ఎన్నో మనకు అందించారు. ఆ ఋషులను అనుసరించండి. ఎందుకు ఈ తెలివి తక్కువ వాళ్ళని అనుసరించి మీరు తెలివి తక్కువ వాళ్ళయి మళ్ళీ మీ జీవితాలను నాశనం చేసుకుంటారు అనవసరంగా? కనుక శాస్త్రీయత ఉంటే దాన్ని నమ్మాలి, శాస్త్రీయత లేదు వదిలిపెట్టాలి. సింపుల్ ఇది. స్వామీజీ, 100 రూపాయల కాషాయం కట్టుట తప్పు, 50,000 గురూజీ డ్రెస్ వేయుట ఓకే అంటారు, నిజమా? అది ఒకటి. ఎందుకంటే కాషాయం అంటే సన్యాసులు అంటే వాళ్ళకి గిట్టకపోవచ్చు, వాళ్ళు త్యాగం చేసే శక్తి ఉండదు, అంత ఈజీ కాదు కదా. అన్నీ వదిలిపెట్టి ఇప్పుడు సన్యాసి ఉన్నాడు, వీళ్ళు ఇప్పుడు గురూజీలో మాస్టర్స్ అనేవాడు డ్రగ్స్ వాడవచ్చు, సీక్రెట్గా వైన్ తాగొచ్చు, సీక్రెట్గా మాంసం కూడా తిని మీరు ఎవరు తినొద్దు అని పిచ్చోళ్ళని చేసే మాస్టర్స్ కూడా ఉన్నారు. మీరు మాత్రం ఏం తినొద్దు, సండే వచ్చిందంటే చేపలు మాంసం సీక్రెట్గా తెచ్చుకొని వండుకొని తినడు. ఏం మాస్టర్ మీరు చేపలు పట్టుకెళ్తున్నారంటే మా పిల్లలు విన్నారండి, మేము దేశంలో గెలిచి ఇంట గెలుస్తాము, రివర్స్ గేరు మాదంతా, మేము ఇంట గెలవం, మా మాట ఇంట్లో ఎవరు వినరు, ఇంట్లో ఎవరు వినరు మా మాట, ఎందుకంటే ఆచరణ ఉండదు కాబట్టి ఇంట్లో ఎవరు విన్నాడు మా మాట, ప్రపంచంలో మాత్రం చెప్పడానికి వెళ్తాము, కనుక మేము ఇంట గెలవము, రచ్చ గెలవనికే ప్రయత్నం చేస్తాం, కనుక మా పిల్లలని మార్చలేము, మా కుటుంబాన్ని మార్చలేము, వాళ్ళు తింటారు మాంసం కాబట్టి వాళ్ళ కోసం పట్టుకెళ్తాం, అమ్మ కష్టపడుతుంది, వాళ్ళకో వంటనా మనకో వంటనా ఈ పూట కానివ్వండి అని అంటాం, ఏదో సీక్రెట్గా తినేస్తాం, సీక్రెట్గా వైన్ తాగొచ్చు, మాంసం తినొచ్చు, నడిపిస్తాం. అది ఒకటి. ఏంటంటే ఆ విధంగా మనం ఏదైనా ఆచరించి పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం ఇతరులకు బోధించాలి. అది అట్లా. మరి ఒకసారి అడగండి మీ ప్రశ్న. 100 రూపాయల కాషాయం అయితే 100 రూపాయల కాషాయం అంటే ఇప్పుడు సాధువులు ఏం చేస్తారంటే ఏదో నెత్తింత బట్టింత పిచ్చోలా లాక్కుంటారు. వీళ్ళు 100 రూపాయల బట్ట వేసుకుంటే వీళ్ళ మీద వడి ఏడవడం. ఒక్కొక్క గురూజీ డ్రెస్సు ప్రోగ్రామ్స్లో వాడింది 1,00,000 రూపాయలు, 1,50,000 రూపాయల డ్రెస్సు. వాళ్ళ డ్రెస్సు మీద ఎవరైనా వడి ఏడుస్తారా చెప్పండి? వీళ్ళు 100 రూపాయల కాషాయం మీద ఎందుకు ఏడవడం? అది అట్లా. ఇదంతా చీటింగే. మరి ఇక ఒకటి ఏంటంటే ఇప్పుడు నిజంగా ఆధ్యాత్మికవేత్తవు, ఇతరులకు ఏం సందేశం ఇస్తావు? ఓషం ఉన్నాడు, డైమండ్ డ్రెస్సులు వేసేవాడు, 166 కార్లు అవసరం ఆయనకి, ఏం సందేశం ఇచ్చినట్టు? త్యాగం అని అందరి డబ్బు తీసుకుంటువి, మీకు జీవితాంతం భోజనం పెడతా అంటివి, 5 ఏళ్ళు ఉంచుకొని వెళ్ళిపోండి, మీరు ఉద్యోగాలు చేసుకోండి అంటే మేము అటు సన్యాసులం కాదు ఇటు సంసారం కాకుండా అన్నీ వదిలేసి వచ్చినాక మమ్మల్ని పోమంటే ఏం చేస్తామంటే ఇక్కడికి ఖరీదైన వాళ్ళు వస్తుంటారు కోటీశ్వర్లు, మీరు స్త్రీలందరూ వాళ్ళకి సుఖాన్ని అందియండి, మీకు జీవితాంతం నడుపుతాము, అంతే కదా. సెక్స్ వర్కర్లుగా పనిచేయమన్నాడు. మరి అంత ఖరీదైన కార్లు ఆయనకు 166 అవసరమా? లేకపోతే డైమండ్ డ్రెస్సులు, డైమండ్ వాచ్లు, టోపీలు, ఇవన్నీ డైమండ్స్ డ్రెస్సులు అవసరమా? అంతా ఇప్పుడు ఏం సందేశం ఇచ్చినట్టు సమాజానికి మనం?
అట్లా వీళ్ళు కూడా ఈ మాస్టర్స్ గురూజీలు అనేది డొనేషన్ల మీద ఖరీదైన వాహనాలు, ఖరీదైన డ్రెస్సింగ్లు, ఒక్కొక్కటి 1,50,000 డ్రెస్సులు వేసుకుంటూ ఎంత ఖరీదైన డ్రెస్సులతోటి ప్రోగ్రామ్స్లలో సినిమా వాళ్ళు వేసినట్టు డ్రెస్సులు వేసి ఇది చేస్తుంటారు. మరి ఆధ్యాత్మికంలో ఏం సందేశం ఇచ్చినట్టు? సాదాసీదాగా సింపుల్ లైఫ్ ఇది ఈ విధంగా గడపండి అని ఎట్లా? రమణ మహర్షి చూడండి, చిన్న కౌపినమే పెట్టుకొని ఉన్నాడు. ఆయన కాషాయం కూడా కట్టలే, చిన్న వైట్ కౌపినమే కట్టుకొని ఉన్నారు. రమణ మహర్షి కాషాయం ఎక్కడ కట్టలే. రామకృష్ణ పరమహంస చిన్న పాత ధోతి వేసుకున్నాడు, తెల్ల వస్త్రం. అలాగే ఒక యోగి ఆత్మకథలో గృహస్థ జీవితంలో గడుపుతూ వాళ్ళు సాదాసీదా జీవితం, వాళ్ళు నిజమైన ఋషులు, వాళ్ళ జీవితాన్ని ఆదర్శము మనకు. వాళ్ళ తిండి, నిద్ర, వస్త్రాలు ప్రతి దాంట్లో మనకు ఆదర్శం చూపిపోయారు. కనుక కొన్ని గాలి మాటలు అన్నది మనం సీరియస్గా తీసుకోవద్దు, దాని గురించి పట్టించుకోకూడదు. అట్లా వీళ్ళు ఏంటంటే వీళ్ళు మాత్రం లగ్జరీ జీవితం గడపాలి, మిగతా వాళ్ళు సాదాసీదాగా ఉండాలి అట్లా. కనుక ఇప్పుడు సన్యాసి బట్టలు ఏందాయా 100 రూపాయలది కాషాయం వేసుకొని ఉండొచ్చు, అర్థమైంది కదా. మరి అది అతను ఆదర్శం చూపుతున్నాడు. తక్కువ ఖరీదు డ్రెస్సులు 100 రూపాయల్లోనే డ్రెస్ వేసి చూపిస్తున్నాడు. సాదాసీదా జీవితంలో చూపిస్తుంటారు. మరి ఇవి ఆడంబరము అని మేము కాషాయం కట్టలే కదా అంటే, గురూజీ అనే స్థానాన్ని గౌరవం పొందినాం కదా. నువ్వు కాషాయం కట్టినవా, కౌపీనం కట్టినవా, లేకపోతే సన్యాసివా, గృహస్థుడివా ఇంపార్టెంట్ కాదు. ఒక గురువు అనే గౌరవం పొందినప్పుడు సమాజంలో, ఒక గురూజీ అనే ఒక మాస్టర్ అనే గుర్తింపు పొందినప్పుడు నిన్ను ఒక గురువుతో సమానంగానే చూస్తారు అందరూ, సమాజం. మరి అది చూపినప్పుడు మరి వాళ్ళు చిన్న చిన్న సాదాసీదం నెత్తింత పట్టుకొని వాళ్ళు జీవితంలో భగవంతుడి కోసమని త్యాగం చేసి సన్యాసం తీసుకొని 100 రూపాయల బట్టలు వేసుకొని నెత్తింత బట్టేసి వింట వేసుకుంటే కాషాయం కడితే మోక్షం వస్తుందా? కాషాయం కట్టనేలా? శనిమతంలో జిక్కి సావనేలా? ఇదేనా చెప్పేది? మరి 150 అది ఒక్కొక్కటి 1,50,000 రూపాయల డ్రెస్ వేస్తే ఏమైనా ఏడుస్తున్నారా? అది నువ్వు కూలి చేసి సంపాదిస్తున్నావా, లేకపోతే జీతం చేసి సంపాదిస్తున్నావా? డొనేషన్ల మీదే కదా అంత ఖరీదు వాహనాలు, అంత ఖరీదు బట్టలు వేసుకునేది. అర్థమైందా? నువ్వు తినే భోజనం, కట్టే డ్రెస్సు, తిరిగే కార్లు, జీవించే లగ్జరీ జీవితం అంతా కూడా డొనేషన్ల మీద కదా మీ బ్రతుకులు. మరి ఎందుకు అది ఏడ్చేది? అంత సాదాసీదా నేల మీద పడుకుంటూ ఏదో కాలు కంద ముల్లాలు తింటూ చిరిగిపోయిన బట్టలతో తిరుగుతున్న సాధువుల మీద వాడి ఏడవడం దేనికి? సాధువుల్లో కూడా కొంతమంది లగ్జరీ జీవితంలో గడపవచ్చు, అది మేము ఖండిస్తాం. అది ఎవరైనా కానీ ఆధ్యాత్మికం అంటేనే నిడారంబర జీవితము, సాదాసీదా జీవితము, ఆదర్శమైన జీవితము. అది ఎవరైనా ఉండని, గురూజీ, గురువు, ఒక మాస్టర్ అని గౌరవం పొందినప్పుడు ప్రతి దాంట్లో కూడా ఆహారం, వ్యవహారం, డ్రెస్సింగులు ప్రతి దాంట్లో ఆదర్శం చూపెట్టి సింపుల్ జీవితం, సాదాసీదా జీవితము జీవించి చూపెట్టాలి. ఆడంబర జీవితము జీవిస్తూ ఇతరులను తప్పు పడితే చాలా శుద్ధ తప్పు. అది ఎవరైనా కానీ ఎవరు మాట్లాడినా అది తప్పే. నెక్స్ట్, స్వామీజీ, సాదా జీవితం గడిపి మీరు మాకు డొనేషన్స్ ఇవ్వండి. మాస్టర్స్ అయిన మేము ఖరీదైన ఇండ్లు, వాహనాలు, ఖరీదు డ్రెస్సులు, ఖరీదు తిండి, ఖరీదు జీవితం గడుపుతాము, మీకు మోక్షం ఇస్తాము అంటారు. నిజమా? మీరు మాత్రం సాదాసీదాగా జీవించండి, మాకు మాత్రం ఖరీదైన కోట్ల రూపాయల కారు, వెహికల్ ఉండాలి, పెద్ద పెద్ద బిల్డింగులు ఉండాలి, హాయిగా 1,50,000 రూపాయల డ్రెస్సింగ్ ఉండాలి. ప్రతిది ఏదైనా మేము వాడే ప్రతి వస్తువు ఖరీదు, మా జీవితం ఖరీదు, పిల్లలుని లగ్జరీ జీవితం గడుపుతుంటాం డొనేషన్ల మీద. మరి ఏమి సంసారాలని గాలికి వదిలేసి మేము ఇక్కడ వచ్చేసినాం కాబట్టి మా పిల్లలు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో చదవాలి, పెద్ద పెద్ద ఫీజులు కట్టాలి వాళ్ళకు. ఇవంతా మరి దీంట్లో సంస్థ పడి బ్రతుకుతాము అంటే ఎట్లా? సాదాసీద జీవితము చూయించి నువ్వు సమాజ సేవ చేయాలని ఉంది, చేయండి. ఎవరు చేసినా గొప్పనే సమాజ సేవ. సన్యాసి చేసిండ్రా, గృహస్థులు చేసిండ్రా అనేది కాదు. ఇది ఎవరు చేసినా సమాజ సేవ గొప్పదే. కానీ ఖరీదు జీవితం అనేది తప్పు. ఇంకొకటి, ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడండి, కూలి పని ఎవరైనా మొదటి రోజు అయినా 4 రోజుల్లో ఆ పార పని నేర్చుకుంటారు. కానీ డాక్టర్ అనేది ఒక రోజులో, వారం రోజుల్లో డాక్టర్ గారు. డాక్టరు అనేవాళ్ళు 18 సంవత్సరాలు చదివి పీజీ చేస్తేనే అప్పుడు ఆపరేషన్లు చేయడానికి అర్హుడవుతాడు. అప్పుడు ఆపరేషన్ చేసినా సక్సెస్ చేయగలుగుతాడు. ఈ లోపల కంపౌండరు డాక్టర్గా అయితే ఎట్లా ఉంటుంది? డాక్టర్ పని చేస్తే ఎట్లుంటుంది? అటెండర్ డాక్టర్ పని చేస్తే ఎట్లుంటుంది? ఇంజక్షన్ ఇవ్వని వాడు ఇంజక్షనే ఇవ్వడానికి రాదు, డాక్టర్ పని చేస్తే ఎట్లా ఉంటుంది? ఆపరేషన్స్ చేయకపోతే ఎట్లా ఉంటుంది? అలాగే ఇంకా తేలు వైద్యమే రాదు, పాము వైద్యం చేయనికే పోతే ఎట్లా ఉంటుంది? కనుక సేవ చేయొచ్చు సమాజానికి. కానీ ఈ యొక్క ఆధ్యాత్మికంలో ధ్యానం నేర్పుతాము, మెడిటేషన్ నేర్పుతాము, ఆధ్యాత్మిక స్పీచెస్ ఇస్తాము, ఆధ్యాత్మికంగా ఇది అభివృద్ధి చేస్తామనేది ఇది చాలా తప్పు అవుతుంది. కొత్త వాళ్ళు వారంలో, నెలలో గురూజీలు తయారైతే చాలా అపాయం. ఇది చాలా అపాయం అనమాట. ఎందుకంటే వీళ్ళు కూర్చొని నిద్రపోతారు, అందరికీ నిద్రపోవడమే రైట్ అని చెప్తారు.
నిద్రపోండి అని చెప్తారు, నిద్రను ఎంకరేజ్ చేస్తారు, ప్లస్ నిద్రపోయిందే రైట్ అంటారు, కళలు వస్తేనేమో హాస్టల్ ట్రావెలింగ్ అంటారు. ఇవన్నీ అవి గట్టిపరుస్తారు. ఎందుకంటే వీటికి దీంట్లో లోతు తెలియదు. వాళ్ళు చదివిన పుస్తకాలు అదే, అనుసరించిన మాస్టర్స్ అటువంటి వాళ్ళు, వీళ్ళు చెప్పేటోళ్ళు అటువంటిదే. కనుక మరి యథా గురువు తథా శిష్య. మరి గురువు ఎట్లా, గురువు కూర్చొని నిద్రపోతుంటాడు, ఆఫ్ మైండ్ బుక్స్ చదవమంటాడు, అదే శిక్షణ ఇచ్చాడు, వీళ్ళు అదే ప్రచారం చేస్తుంటారు. ఎవరికి లాభము? లాభము ₹1 లాభం లేక పైగా ఎంతో నష్టం. ఎలా అంటే ఇప్పుడు కంపౌండరు ఆపరేషన్స్ చేస్తే, డాక్టర్ పని చేస్తే లాభం లేక పైగా ఎంత నష్టము, అలాగే కొత్త వాళ్ళు శిక్షణ ఇస్తే అంత నష్టం. సమాజ సేవ చేయని పర్వాలేదు, వాళ్ళలో ఇంకే రకమైన సమాజ సేవ చేసినా మంచిదే. కానీ ఈ ఆధ్యాత్మిక శిక్షణలు ఇవ్వడం అనేది తప్పు అవుతుంది. వాళ్ళు ఆధ్యాత్మిక శిక్షణలు ఇవ్వాలంటే తపస్సంపన్నులే ఇవ్వాలన్నమాట. ఎలా అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. డాక్టర్ చేసే పని డాక్టర్ చేయాలి, కూలివాడు చేసే పని కూలివాడు చేయాలి, మేస్త్రి చేసే పని మేస్త్రి చేయాలి, టీచర్ చేసే పని టీచర్ చేయాలి. ఆ సమాజంలో సేవ చేసేటోళ్ళు సేవ చేయాలి. ఈ ఆధ్యాత్మిక శిక్షణలు ఇచ్చేవాళ్ళు వీళ్ళు, తపస్సు చేసిన వాళ్ళు వీళ్ళు, శిక్షణలు ఇచ్చేటోళ్ళు శిక్షణలు ఇవ్వాలన్నమాట. కనుక అలాగే వీళ్ళు సమాజ సేవ చేయడం మంచిదే. కానీ ఈ ఆధ్యాత్మిక శిక్షణలు ఇవ్వడం అనేది చాలా అపాయంతో కూడుకున్నది. కనుక ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా మనము ఇది చేయాలి అనమాట. సగం తెలిసిన వాళ్ళు ఏది బోధించినా అపాయమే, ఏది చేసినా అపాయమే ఆధ్యాత్మికంలో. కనుక పరిపూర్ణులైన వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకొని వాళ్ళని అనుసరిస్తే ఎక్కువ లాభం పొందుతారు సాధకులైన వాళ్ళు. స్వామీజీ, ధ్యానం వద్దు, ప్రచారం ముద్దు, ప్రచారంతో మోక్షం వచ్చునంటారు, నిజమా? అది ఒకటి ఏంటంటే దాని ఫౌండర్ మాస్టర్ ఉంటారు అనుకో, ఆయన ఏం చేస్తాడంటే సంఖ్యను పెంచుకోవాలన్నప్పుడు ధ్యానం చేసినవాడు ఎవడు బాగుపడడు, మీరు ప్రచారం చేయండి, మోక్షం ఇస్తాను, నేను ఇస్తాను మీకు మోక్షం, స్వర్గంలో నేను వెళ్ళి ముందు మీకోసం వెయిటింగ్ చేస్తుంటాను, మీరందరినీ స్వర్గంలో నేను, విశ్వామిత్రుడికి ఇట్లా స్వర్గానికి ప్రతి సృష్టి చేయించాడు కదా, స్వర్గానికి ప్రతి స్వర్గం చేశాడు కదా రివర్స్లో. ఎవరికి? మన త్రిశంకుని కోసం. ఆ శరీరంతో స్వర్గము రానివనని ఇంద్రుడు తోసివేస్తే, అట్లాగే నీ రికమెండేషన్ చెల్లలేదు విశ్వామిత్ర అంటే రివర్స్లో ఆయన స్వర్గాన్ని సృష్టించినట్టు వీరు కూడా ఇక నేను కూడా మీకోసం ఒక స్వర్గం ఏర్పాటు చేసి మీ ధ్యానులందరినీ అక్కడ నేను ఉంచుతాను, మీకు అంతా స్వర్గలోక వాసం కలిగిస్తాను, నేను మోక్షాన్ని ఇస్తానని ఫౌండరు ఈ చీటింగ్ మాటలు చెప్తుంటారనమాట. మీరు ధ్యాన ప్రచారం చేయండి, శాకార ప్రచారం చేయండి, బాగా ధ్యాన మందిరాలు కట్టండి, ప్రచారం ఎవరు చేస్తారో వాళ్ళకి నేను మోక్షం ఇస్తాను, మనది సపరేట్ ఒక లోకం ఉంటుంది, ఆ లోకానికి నేను అధ్యక్షుడిని నేనే, ఆ లోకంలో మిమ్మల్ని అందరినీ ఉంచుతాను. ఎందుకయ్యా ఈ మోసపు మాటలు అంటే వాళ్ళని సేవ చేయించడానికి తప్ప ఇంకా ఇంకేం లేదు. కనుక దానికంటే వాళ్ళకు సత్య మార్గాన్ని బోధించి సాధన చేసుకోండి మీరు తరిస్తారని కూడా చెప్పొచ్చు. సాధన చేసుకుంటే ఈయనకేం ప్రచారం చేసేటోళ్ళు ఉండరు, వాళ్ళు ముక్కు మూసుకొని అందరు ధ్యానం చేస్తే ఇక ఈయనకు ప్రచారం చేసేటోళ్ళు ఎవరు? కనుక ఇది ఒకటి. ఎవరన్నా 20 రోజులు 30 రోజులు ధ్యానంలో కూర్చోరనుకో, నీకు చక్రాలు ఓపెన్ అయినా చేలో ప్రచారానికి అని అంటే ఇంకా వారు ఇప్పుడిప్పుడే తరించాలని ధ్యానంలో ముందుకు వెళ్తుంటే అతన్ని చెడిపోయినట్టే కదా మనం. అట్లాగే సీరియస్గా కొంతకాలం సాధన చేసుకో, 1 hour 2 hours ఇంత సమాజ సేవ చేయి, మిగతాప్పుడు నీ డ్యూటీ నువ్వు చేసుకో, సాధనలో కూడా ముందుకెళ్ళు అని కనీసం ఇట్లానన్నా చెప్పాలి. ఇక నీకు సాధనే వద్దు, సాధన చేసినవాడు ఎవడు మోక్షం బాగుపడ్డాడు, చలో నువ్వు ప్రచారానికి వెళ్ళు అని అట్లా ధ్యానం చేయనీయకుండా ఈయన చేయడు ఒకని చేయనివాడు అన్నట్టుగా ఈ విధంగా వాళ్ళని మనం చెడిపేసినట్టే అవుతుంది. వాళ్ళని సాధకులని మంచి వైరాగ్యములు ఉండి తరించాలనుకున్న వాళ్ళు, అబ్బా మన గురువు గారే మనకు అన్ని చక్రాలు ఓపెన్ అయినాయి, గత జన్మలో నేను ఈ ఋషిని ఆ ఋషిని అని నాకు బిరుదిచ్చాడు, ఆయన మాట మీద నాకు నమ్మకం ఉందిలే అని వీరికి సాధన చేసే ఓపిక కూడా ఇంకెంతకాలం చేస్తానులే, నాకు అన్ని ఓపెన్ అంటే ఊహాగానాల్లో విహరిస్తూ నన్ను ఆ యొక్క వ్యాస భగవానుడు అన్నారు, నన్నే మన రామాయణం రాసిన వాల్మీకి మహర్షి అని చెప్పారు, నాకు ఇంత పెద్ద బిరుదు ఇచ్చారు, నన్ను అన్ని చక్రాలు ఓపెన్ అయినాయని అన్నారు అని అట్లా ఈ అభిమానంలో పడి అప్పుడే ప్రచారంలోకి దిగేస్తారు. అదే నిజమైన గురువులు ఎంత తపస్సు చేసినా కానీ అనవసరంగా పొగడరు. సాధన చేయి, ఇంకా చేయి, అనంతము సాధన సముద్రం లాంటిది, సాధన చేసి తరించని ఇదే చెప్తారనమాట గొప్ప గొప్ప మహనీయులు కూడా. అంత తపస్సులు చేసి గొప్ప గొప్ప ఇది చేసినా ఇంకా దైవ దాసులం, మేము భగవంతుడికి దాసుడం, మాకేమీ తెలియదు అనే స్థితిలో ఉన్నారు. ఒక యోగి ఆత్మకథ గురువులు కానీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస చూడండి, వాళ్ళ జీవిత చరిత్రలను అధ్యయనం చేసి చూడండి. ఎక్కడ మేము దేవతలం, మేము ఋషులము, మాకు అన్నీ తెలుసు, చక్రాలు ఓపెన్ అయినాయి, మేము వీరులం శూరులం, అష్ట సిద్ధులు మా చేతిలో ఉన్నాయని ఎక్కడైనా చెప్పుకున్నారా? వాళ్ళు చేసిందే 2 రోజులు ధ్యానం, పోయేదే నిద్ర, వచ్చేదే కళ, కాల్చేదే జొల్లు, పెట్టేదే గురక. ఇక దీనికి 2 రోజుల్లో ఆయన ఎవరో చక్రాలు ఓపెన్, ఆయన చక్రాలు ఓపెన్, మన చక్రాలు ఓపెన్ అయినాయని చెప్పడానికి ఆయన ఎవరు? నీకు ఆకలి లేదని చెప్పడానికి ఆయన ఎవరు? మనకు ఆకలి వేస్తుంటే. కనుక ఈ విధంగా
ఎవరికి ఆకలి లేనిది వాళ్ళకి తెలియాలి, ఎవరికి చక్రాలు ఓపెన్ అయింది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఇంద్రియాలన్నీ కంట్రోల్లో ఉంటాయి. ఆ చక్రాలు ఓపెన్ అయినప్పుడు మనసు కంట్రోల్లో ఉంటుంది, బాడీ కంట్రోల్లో ఉంటుంది. ఎటువంటి రోగాలు లేని స్థితి శరీరానికి వస్తుంది. శరీరం అంత రోగాల పుట్ట ఆయన ఎవరో చక్రాలు ఓపెన్ అయినామంటే మనం రోడ్డు మీద పడి ప్రచారానికి తిరగాలనా? కనుక అసత్యం బాలుడు బ్రహ్మదేవుడు చెప్పినా వినకండి, సత్యముని బాలుడు చెప్పినా వినాలని శాస్త్రం చెప్తుంది. కనుక ఇంద్రియాలు కంట్రోల్ అయ్యి మనసు శరీరం అంతా సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండి మనసు ఇంద్రియాలని జయించి ఉన్నప్పుడు అప్పుడు మనకు కుండల్ని యాక్టివేట్ అయిందో, కొన్ని చక్రాలు కొన్ని శుద్ధి అయినవో అని మనకు ఊహించుకోవాలి. దాన్ని బట్టి అంచనా వేసుకోవాలి. అంతే తప్ప ఎవరో మనని పొగిడి వాళ్ళ జీతగాడిలాగా మనని పనులు చేయించుకోనికే పొగిడితే, ఒక మనిషిని అతిగా పొగుడుతున్నామంటే మన అవసరాలు తీర్చుకొనుట కోసమే. కనుక ఆ విధంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అంతా ఎట్లా తయారైపోయినంటే చాలా భయంకరులుగా తయారైపోయినారు సమాజంలో. కనుక మనము ఆచితూచి అడుగు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. శాస్త్రాలని నమ్మండి, గురువులను నమ్మండి, భగవంతుని నమ్మండి. ఈ మానవ మాతృలంతా మోసపూరితం వాళ్ళే. మానవులు రాసిన శాస్త్రాలు కొంత అబద్ధము జోడించి చెప్తారు, ఏది మాట్లాడినా కొంత అబద్ధము జోడించి చెప్తారు. వాళ్ళ సంఖ్య పెంచుకోనికే, వాళ్ళది ప్రచారం చేసుకోవడానికి, తన పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడే వాళ్ళే మనుషులని ఇతరులను వినియోగించుకోనికే చూస్తారు తప్ప దైవం ఏర్పాటు చేసిన మతం కానీ, దైవ మతమే నిజమైన మతం అంటారు మలయాళ స్వామి. దైవం రాసిన శాస్త్రాలే నిజమైనవి, దైవం చెప్పిన బోధనలే నిజమైనవి. మానవుడు రాసినవి కొంత అబద్ధంతో కూడుకొని ఉన్నవి. మానవుడు చేసే బోధనలో కూడా కొంత అసత్యం దాగి ఉంటుంది. కనుక దైవాన్ని నమ్మండి, ఉపనిషత్తులను నమ్మండి, ఋషులను నమ్మండి, దాని ప్రకారం వెళ్ళండి, బాగుపడండి. ఇక ఈ విధంగా వాళ్ళ ప్రచారాల కోసము వాళ్ళని మీకు అన్నీ వాడుకునేటోళ్ళు కేవలము మన ధ్యానం చేసుకోనియకుండా, మన నిల్వనీయకుండా, బ్రతకనీయకుండా పిచ్చోళ్ళని చేసి ఇక్కడక్కడ ప్రచారాలకు వాడుకునేటోళ్ళని నమ్మితే మీ జీవితాలు నష్టం పోతారు. స్వామీజీ, శాకాహారం ప్రచారం, ధ్యాన మందిరాల నిర్మాణం చేయిస్తే, అలాగే చందాలు వసూలు చేస్తే, ప్రచారం చేస్తే మోక్షం వస్తుంది అంటారు, నిజమా? లేదు. సేవ చేస్తే దాని వలన ఇంత పుణ్యం పెరుగుతుంది. నిష్కామ కర్మ చేయండి, ఫలితం కోరకుండా ఇది చేయండి, సమాజానికి కొంత మేలు జరుగుతుంది. నీకు ఒరిగేదేముంది? నీకు మోక్షమే కావాలంటే నువ్వు సాధన చేయి, ధ్యాన సాధన చేయి, తపస్సు చేయి, యోగ ధ్యానం చేయి. సమాజానికి మేలు జరగాలనంటే నువ్వు సమాజానికి ఇంత సేవ చేసి నీకున్న సమయంలో కొంత దాన్ని ఇది చేసేయి. నీ ఇల్లు చక్కబెట్టకుండా ఏదో దేశాన్ని ఒరగబెడతానని దేశం మీద పడితే ఏముంది? ఈ లోపల నువ్వు టెన్షన్లు, బీపీ, షుగర్ వచ్చేసి సంసారం దలుచుకుంటే ఏడవడమే తప్ప నీ ఇల్లు చక్కబెట్టుకో, నీది అన్ని చక్కబెట్టుకున్నాక సమాజానికి తర్వాత తోడ్పడు. కొంత నీ పని అయిపోయినాక రోజుకో గంట సమాజ సేవకు వినియోగించు, తప్పులేదు. నీ పని రోడ్డు మీద వేసి నీదేదో ఉద్ధరిస్తా అంటే ఏం ఆదర్శం ఉంటుంది? కనుక ఆ విధంగా నువ్వేం సేవ చేయగలుగుతావు? ఏనుగులాక తయారైతే గొప్ప సేవ చేయగలుగుతావు. చీమలాకు ఉన్నావు, ఏం చేయగలుగుతావు? అర్థమైంది కదా? ఏనుగులాక తయారుగా ఒక సంకల్ప శక్తి ఏర్పాటు చేసుకో, తపస్సు చెయ్యి. చేసినాక ఇంకా గొప్ప కార్యాలు చేయగలుగుతావు. 1,00,000 మంది చేయలేని కార్యం ఒక వివేకానంద స్వామి చేశాడు. నువ్వు ఒక వివేకానంద, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంసలాగా తయారుగా రోడ్డు మీద పడితే తయారు కాలేవు, సమాజం మీద పోయి పడితే కాలేవు. ఏకాంతంలో కొంత సాధన చేయి, సాధన శక్తిని పెంచుకో, అప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతావు. ఒక ఋషిలాగా మారి గొప్ప కార్యాలు చేయగలుగుతావు. కేవలము నువ్వు ధ్యాన ప్రచారం చేయి, శాకార ప్రచారం చేయి, ధ్యాన మందిరాలు కట్టి డొనేషన్లు బాగా వసూలు చేయంటే ఆ ఫౌండర్ మాస్టరు చీటింగ్ తోటి మిమ్మల్ని మోసం చేసి పిచ్చోళ్ళని చేసి పిచ్చి కుక్కల్లాగా సేవ చేయించుకోవడమే తప్ప ఏం లేదు. దానివలన మీరు సేవ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ తప్పులు చేసినా ఆయన క్షమిస్తాడు, ఏమన్నాడు? ఎందుకంటే ఇంత సేవ చేస్తున్నారు కదా. ఆయనకు కావాలి మీరు ఎన్ని తప్పులు చేసినా ఆయనకు అనవసరం. ఆయనకు కావాలి సేవ చేయాలి బస్సు. సేవ చేసేటోడు అంటే ప్రేమిస్తాడు, సేవ చేసేటోడికి బిరుదులు ఇస్తాడు, సేవ చేసేవాడికి అతనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. అది పరిస్థితి. మేమేం చెప్తున్నామంటే సేవ మంచిదే, కానీ దానికంటే గొప్పది సాధన. సాధన చేసి తర్వాత సేవలోకి తిరిగితే మహత్తర కార్యం మీరు చేయగలుగుతారు. ఒక వివేకానంద స్వామి, ఒక పరమహంస యోగానంద గారులాగా, ఒక లాయర్ మహాశయలాగా, ఒక బ్రహ్మంగారులాగా ఎక్కువ సేవ చేయగలుగుతారు మీరు. ఒక టీచర్ కాండి, అప్పుడు ఇంకా తర్వాత అన్ని పాఠాలు చెప్పడమే ఉంటుంది. కనుక ఎవరో చెప్పిండ్రు, ఏదో ఇది చేసిండ్రు అని మీ జీవితాలను నాశనం చేసుకోకండి. చక్కగా మీరు సాధన మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, సాధన ఎక్కువ చేయండి. మీకు అవకాశం దొరికితే తర్వాత ఇంత సమాజ సేవ కూడా చేయండి. మీరు పరిపూర్ణులైనాక మొత్తంలో సమాజ సేవకే ఎక్కువ వినియోగించవచ్చు, మీ సమయాన్ని ఎక్కువ కేటాయించవచ్చు. ఇప్పుడు మలయాళ స్వామికి ఇట్లా కొన్ని సంవత్సరాలు కొండల్లో తపస్సు చేసుకున్నాక మళ్ళీ సమాజంలోకి వస్తే ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, 6 గంటలు ధ్యానం చేసేది. ఆయన చనిపోయేంత వరకు, సమాధి అయ్యేంత వరకు కూడా అలాగే చేశాడు. మళ్ళీ మధ్యాహ్నము సమాజ సేవలో పాల్గొనేవారు. అయినా కానీ సాధన విడవలేవాళ్ళు, చూశారా? కనుక అటువంటి మహనీయులని ఇప్పుడు రమణ మహర్షి తపస్సు చేశాడు, మళ్ళీ వచ్చి మఠం కట్టినా మళ్ళీ తపస్సుల్నే ఉండి అప్పుడప్పుడు సమాజ సేవలో వినియోగించేవారు. రామకృష్ణ పరమహంస 12 ఏళ్ళు ఘోర తపస్సు చేసిన తర్వాత
మళ్ళీ సమాజానికి ఉదయం సాయంత్రాలు కొంత కేటాయించేవాడు బోధనలకు, మళ్ళీ ఎల్లవెల్లల సాధనలోనే మునిగి ఉండేవారు. అది ఋషి పద్ధతి అనమాట. ఇట్లా ఋషులను అనుసరించండి. నెక్స్ట్ స్వామీజీ, ధ్యానం చేసే కొందరిని ధ్యానం చేస్తే మోక్షం రాదు, ధ్యాన ప్రచారంతో వచ్చును, మీరు కారణ జన్ములు, ధ్యానం కూడదు అంటారు, నిజమా? అంటే వాళ్ళ ప్రచారం కోసమే మీరు కారణ జన్మలు, మీరే ఋషి, మీకు చక్రాలు ఓపెన్ అయినాయి, మీరే దేవతలు, ఇంకా మీకు దేవతలు లేరు, ఋషులే మీరు. మరి ఋషుల పేర్లు ఎందుకు పెట్టుకోవాలి? మీ పేరే పెట్టుకోండి. ధ్యాన కేంద్రాలకు దేవతల పేరు ఎందుకు పెట్టుకోవాలి? మీ పేరే పెట్టుకోండి. మీ ఫౌండర్ పేరు పెట్టుకోండి. మరి దేవతలు లేనప్పుడు ఆ దేవతల పేర్లు ఎందుకు తీసుకోవాలి? ఆ దేవుడు వచ్చి శిక్షణ ఇచ్చాడు, ఈ దేవుడు కనిపించాడని. ఋషులే లేరు, ఋషులు ఏం తెలియదు, మాకే సర్వం తెలుసు అన్నవాళ్ళు మరి ఆ ఋషుల పేర్లు ఎందుకు తీసుకోవాలి? అంతే కదా. ఋషులు చెప్పిన బోధనలు మీరు ఒప్పరు, మరి ఋషుల పేర్లు ఎందుకు వాడుకోవాలి మీ ధ్యాన మందిరాలకు? దేవతల్ని మీరు ఒప్పరు, మేమే దేవతలు అన్నప్పుడు మరి దేవతల పేర్లు ఎందుకు పెట్టుకోవాలి మీ ధ్యాన మందిరాలకు? శాస్త్రాలు ఒప్పనప్పుడు మరి శాస్త్రాల అవసరాన్ని బట్టి ఎందుకు వక్రీకరించి దాన్ని చెప్పుకోవాలి? కనుక ఒకటేంటంటే ఆ ఋషులని, ఆ దేవతలని, ఆ శాస్త్రాలను అనుసరించే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేసి ఇటువైపు లాగడానికి చేసి ఒక చీటింగ్ అనమాట. ఒక దగ్గర మీటింగ్ పెట్టుకుంటున్నారు, మరి దేవతలు నొప్పరు ఎందుకు వాళ్ళ పేర్ల మీద ధ్యాన మందిరాలు మాస్టర్ గారు అంటే వాళ్ళందరినీ మన వైపు లాగడానికి, దాని ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కదా, శివుడికి, రాముడికి, కృష్ణుడికి, అలాగే ఆ ఋషులకు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, గొప్ప గొప్ప సప్త ఋషులకి, గొప్ప గొప్ప వాళ్ళకి అలా జస్ట్ వాళ్ళ పేర్లు వాడుకుంటామంతే, వాళ్ళని మన వైపు లాగడానికి. అంటే ఏమిటి చీటింగా కాదా? కనుక ఈ విధంగా నీకు ఏదైనా నచ్చిందనుకో, ఆ సిద్ధాంతం, ఆ ఋషి చెప్పిన బోధన, నువ్వు ఆ ఋషి పేరు నీ ధ్యాన మందిరానికి పెట్టుకుంటే ఆ ఋషి చెప్పిన బోధన వినవలసి వస్తుంది, చెప్పవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది. ఆ ఋషి సాధనని నువ్వు ఒప్పుకోవాల్సి వస్తుంది, ఆ ఋషి సాధన నువ్వు చేయవలసి వస్తుంది. ఊరికి ఆయన పేరు వాడుకుంటే ఇది చీటింగా కాదా? ఆయన బోధన ఒప్పుకోకపోతేవి, ఆయన సిద్ధాంతాలని ఖండిస్తేవి, మరి అది చీటింగా కాదా? ఇప్పుడు నువ్వు ఐఫోన్ది బ్రాండ్ పేరు వాడుకుంటువి, కేవలం అందులో ఆ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతేవి, మరి అది చీటింగా కాదా? ఒక కారు ఉంది, ఆ కారు కంపెనీ బెంజ్ కార్ అని పెట్టినావు, ఆ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే అది చీటింగా కాదా? అలాగే ఒక ఋషుల పేర్లు, దేవతల పేర్లు వాడుకున్నప్పుడు వాళ్ళ బోధనలు ఒప్పుకోవాలి, ఆ బోధనలు చెప్పాలి, అది చెప్పి ఆ పరంపరలో ఉండి చెప్పుకోవాలి, ఆ పరంపరను కూడా ఒప్పుకోవాలి, వాళ్ళ సాధనలు కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. కేవలము వాళ్ళ శాస్త్రాలని, వాళ్ళ పేర్లని, వాళ్ళది వాడుకొని వాళ్ళ ఫాలోవర్స్ని పిచ్చోళ్ళని చేసి చేయడమే కదా. ఇది చీటింగా కాదా? ఇప్పుడు బాగా విద్యావంతులు ఉన్నారు, పాపం ఇవన్నీ తెలియదు, ఆధ్యాత్మికంలో వాళ్ళకు లోతులు తెలియదు, ఏది చెప్పినా తలకాయ ఊపేస్తారు. బాగా మంచి విద్యావంతులు ఉన్నారు, బాగా కోటీశ్వరులు ఉన్నారు, వీళ్ళకి ఆధ్యాత్మిక నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ ఆఫ్ మైండ్ వాళ్ళు ఏది చెప్తే అదే ఓకే, ఈ చీటర్స్ ఏది చెప్తే అదే ఓకే అనుకుంటారు. వాళ్ళు ఈ ఆడంబరాలు చూసి మోసపోతారు ధనవంతులు, విద్యావంతులు. కానీ మహా విద్యావంతులు, మహా కోటీశ్వరులు కూడా వీళ్ళకి ఆధ్యాత్మిక నాలెడ్జ్ లేనప్పుడు ఈ చీటర్స్ చేసి ఆడంబరాలతోటి వాళ్ళని ఆకట్టుకొని ఇది చెప్పడం వలన వీళ్ళు ఈజీగా బోల్తా పడిపోతారు. మీకు నిజంగా బాగా డబ్బున్నోడు గురువు అయితే బిల్ గ్రేట్స్ని చేసుకోండి, బాగా కోటీశ్వరుడు కదా ఆయన. గురువుని డబ్బుతో పోల్చకూడదు. బాగా విద్యావంతుని గురువు చేసుకోవాలనుకున్నారు, మా గురువు గారు 4 పీజీలు చేసిండని అంటారు ఒక ఆయన. మరి నాయన పీజీలు చూసి చేసుకున్నావా, తపస్సు చూసి గురువుని చేసుకున్నావా? పీజీలు చేసి చూసుకుంటే మరి ఆ కలెక్టర్, మీ జిల్లా కలెక్టర్ని గురువు చేసుకో. ఇప్పుడు జిల్లాలో ఆయనదే పెద్ద చదువు కదా కలెక్టర్దే. విద్య చూసి అంటే గురువులకు పీజీలు, పిహెచ్డీలు చూస్తాడు, ఒక ఆయన గురువులకు ధనం చూస్తాడు, ఒక ఆయన గురువులకు సంపదలు చూస్తారు. ఇవి కాదు, ఒక రమణ మహర్షి దగ్గర ఏం సంపదలు ఉన్నాయి, ఏం పిహెచ్డీలు చేశారు, రామకృష్ణ పరమహంస ఏం చదివారు, 2 చదివాడు. మలయాళ స్వామి ఏం పిహెచ్డీలు చేసిండు, 2, 3 చదివారు. ఇట్లా చెప్పుతూ పోతుంటే ఒక్కొక్క ఋషులు తపస్సులో వాళ్ళు పీజీలు, పిహెచ్డీలు జరిగినాయండి. ఈ భౌతిక చదువుల్లో పీజీలు, పిహెచ్డీలు కాదు కావాల్సింది, తపస్సులో పిహెచ్డీలు. అది అంటే ఒక 12 ఏళ్ళు 20 ఏళ్ళు ఘోర తపస్సు చేసిన వాళ్ళు ఉండాలి. అది కానీ ఈ పీజీలు, పిహెచ్డీలు చేసిండా, ఇంత సంపదలు ఉన్నాయా, హెలికాప్టర్లు ఉన్నాయా, ధనం ఉందా అని మీరు బోల్తా పడిపోతున్నారు. కనుక ఒకటే, మీరు ఎప్పుడే కానీ ఒక గురువు అనే వాళ్ళు కొంత తపస్సు చేస్తారు, ఆ తిరిగి మీరు ఈ సాధన చేసి పరిపూర్ణులు అయినాక మళ్ళీ దీన్ని ప్రచారాలు చేయండి అని ఒప్పుకుంటారు. కనుక ఈ విధంగా ఆ ఋషుల పేర్లని, దేవతల పేర్లని ఇవన్నీ వాడుకుంటారు. కానీ వాళ్ళు చెప్పే బోధనలు చెప్పరు, వాళ్ళ బోధనలు ఒప్పుకోరు. మళ్ళీ వీళ్ళు 100 రకాల కూరలు చేసుకొని మన పాత చింతకాయ పచ్చడే తిందామంటారు. మరి అన్ని పోషకాలు ఉన్నాయి, ఆ భోజనం అంటే పోషకాలు ఉన్నదే తిందాము, మరి ఈ పాత చింతకాయ పచ్చడి ఎందుకు? మళ్ళీ అలా కనుక ఆ ఋషులు గొప్పగా చెప్పినప్పుడు ఆ ఋషులను అనుసరించుదాం. ఎట్లా ఆధ్యాత్మిక సాధననే చేయాలనుకున్నప్పుడు అదేదో రైట్ మార్గంలో చేస్తే మంచిది కదా, మనని ఎవరు తప్పు పట్టరు కదా.
కనుక కేవలం మన ప్రచారం కోసం వాళ్ళని ధ్యానం చేయనీయకుండా, వాళ్ళని ఇది బ్రతకనీయకుండా, వాళ్ళని సంసారాలు చేసుకోనీయకుండా, ఉద్యోగాలు చేసుకోనీయకుండా రోడ్ల మీద పడి ప్రచారం చేయండి, శాకాహార ప్రచారం అని, ధ్యాన ప్రచారం అని, డొనేషన్ల కోసం అని, ధ్యాన మందిరాలు కట్టియనని రాత్రి పగళ్ళు దయాలలాగా వాళ్ళని దిప్పి ఏమి వాళ్ళ బ్రతుకులతో ఆడుకోవడం. పోనీ అది రైట్ మెడిటేషన్ అన్న చేస్తున్నారంటే కూర్చొని నిద్రపోయి డిస్క్ ప్రాబ్లం, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, మందులు వాడొద్దు అని అనడం వలన వాళ్ళు పాపం మందులు వాడకుండా, వాళ్ళు మందులు వాడకుండా ధ్యానం చేస్తేనే నో డాక్టర్ నో మెడిసిన్ ఓన్లీ మెడిటేషన్ అని చెప్పడం వలన వీళ్ళేమో 10 ట్యాబ్లెట్లు వేసుకుంటారు బీపీ షుగర్ల కోసం సీనియర్ మాస్టర్స్. వాళ్ళు మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళు పాపం మందులు వాడక రోగం బీపీ షుగర్లు పెరిగిపోయి చనిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇట్లా ఈ విధంగా మరి ఎందుకు చీటింగ్ చేస్తున్నారు ఇవన్నీ? కనుక ఈ విధంగా ఋషులను అనుసరించండి. నోరు తెరిస్తే వీళ్ళకు అబద్ధాలు ఆడడంలో రోజుకు 1000 అబద్ధాలు ఎవరు ఆడతారా అంటే ఇటువంటి వాళ్ళకి వీళ్ళకి గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు, పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వచ్చు. వీళ్ళకి అబద్ధాలు ఆడడంలో కానీ, చీటింగ్ చేయడంలో, మోసాలు చేయడంలో, వ్యాపారాలు చేయడంలో, దందాలు చేయడంలో వీళ్ళకి మంచిగా గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు అనమాట. ఈ విషయంలో అబద్ధాలు ఆడడంలో కానీ, అంతేనాగా శీలం పవిత్ర పెట్టుకోకుండా అబద్ధాలు ఆడుతూ చీటింగ్స్ చేస్తూ ఉండడంలో ఈ సంస్థలకి ఎవరు ఉన్నారు కదా, ఈ మాస్టర్స్కు చీటర్స్కి మంచి గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు, పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వచ్చు అబద్ధాలు ఆడడంలో వీళ్ళకి. కనుక ఇండ్ల నెంబర్ 1 అనమాట. మరి ఒక ఋషులు సత్యం పలికి సంస్థలు పెంచలేదా? పరమహంస యోగానంద గారు, లాయర్ మహాశయ గారు, రామకృష్ణ పరమహంస రమణ మహర్షి, వీళ్ళ పేర్లు చిరకాలం ఉంటాయి, చిరకాలం నిలిచిపోతాయి. ఎందుకు? సత్యాన్ని నమ్ముకొని సత్య ప్రచారం చేశారు, సత్యాన్ని బోధించారు, నిస్వార్థ సేవ చేశారు, సాధన తపస్సు చేసి పరిపూర్ణులయ్యారు. ఇంకా 100 సంవత్సరాలను వీళ్ళని గుర్తుపెట్టుకుంటాం. అదే ఈ చీటర్సులు పేర్లు ఎట్లుంటుందంటే ఒక్క ప్రేడ్ అయిపోతే అవతల ఎవరికి ఇది ఉండదు. కారే రాజులు రాజ్యములు వారేరి, గొప్ప గొప్ప చక్రవర్తులు రాజులు ఉన్నారు, వాళ్ళ వైభోగాలు ఎవరికి గుర్తున్నాడు? పేరు లేదు, ఊరు లేదు. అదే గొప్ప గొప్ప త్యాగం చేసి వచ్చిన రాజులది గుర్తుపెట్టుకుంటున్నామా లేదా? మరి తపస్సు చేసిన వాళ్ళు, విశ్వామిత్రుడు ఉన్న రాజే కదా, మరి తపస్సు చేసి ఋషి అయ్యిండు కదా, ఆయనను గుర్తుపెట్టుకుంటున్నాం. బుద్ధుడు ఉన్నాడు, రాజ్యం వదిలేసి తపస్సు చేశాడు. మహావీరుడు ఉన్నాడు, రాజ్యం వదిలి తపస్సు చేశాడు, గుర్తుపెట్టుకున్నాము. కానీ వీళ్ళని అనుసరించిన వాళ్ళు మళ్ళీ చీటర్స్. వీళ్ళ 3వ తరం అంతా చీటర్స్, వాళ్ళని ఎవరు ఒప్పుకోరు. అందుకనే శంకరాచార్య తరిమాడు. ఎందుకంటే తాంత్రికం కలిపి మధుమాంసాలు తింటూ ఈ యొక్క సన్యాసం అంటేనే భ్రష్టు పట్టించి, ధ్యానం అంటేనే భ్రష్టు పట్టించిండ్రు కనుక వీళ్ళని తరిమారు. కనుక ఎవరైతే మెయిన్ ఆ మహనీయులు తపస్సు చేసి స్థాపిస్తారో మరి తర్వాత పల్సగా అవుతుంటాయి ఆ పీఠాల్లో. కనుక ఎక్కడైతే తపస్సు, సాధన, సత్యం ఉంటుందో అవి చిరకాలం ఉంటాయి. ఆ మఠాలు, ఆ పీఠాలు, ఆ యొక్క గురువుల పేర్లు కూడా చిరకాలం నిలిచిపోతాయి. ఈ చీటింగ్ చేస్తూ అడ్డదారిలో అంటారు కదా, అడ్డదారిలో వెళ్ళేటివి అన్నీ తుస్సున కూలిపడేటివే. బునాది లేకుండా 100 అంతస్తులు కడితే మనకు తుస్సున గాలివానలు అప్పుడు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఈ సంస్థలు ఇట్లా ఉంటాయన్నమాట. కనుక ఆ విధంగా ఋషులను అనుసరించండి, బాగుపడతారు. చీటర్స్ను అనుసరిస్తే నష్టపోతారు. నెక్స్ట్, స్వామీజీ, ఒక సంస్థలోకి వెళ్తే గత జన్మలోని అన్ని చక్రాలు యాక్టివ్ అయ్యాయి, ధ్యాన ప్రచారం చేయుటకే జన్మ తీసుకున్నారు అంటారు, నిజమా? ఇప్పుడు కొంతమంది యువకులు వచ్చేసారు, మేము సంస్థకి వెళ్తే చక్రాలన్నీ ఓపెన్ అయినాయి, ధ్యానం ప్రచారం చేయండి అని చెప్పారు గురువు గారు, అందుకని మాకు నచ్చక వచ్చేసినాం, మా మనసు మా మాట వింటలేదు, మా కళ్ళు మా మాట వింటలేవు, మా నాలుక మా మాట వింటలేదు, వాళ్ళకు మా చక్రాలు ఓపెన్ అయిందండి, వాళ్ళకి ఎట్లా తెలుసండి అంటే నువ్వు సత్యవంతుడు కాబట్టి తప్పించుకొని వచ్చినావు. ఆ మందమతులు ఉంటారు కదా, వాళ్ళైతేనే ఇప్పుడు కొన్ని 10 వలలను తప్పించుకొని చేప వస్తుంది, వాళ్ళు విసిరే వలల్లో చేప ఏదో వలలో పడిపోతుంది, గాలానికో వలలనో దేంట్లోనో దాంట్లో పడిపోతుంది. తెలివైన చేపవు కాబట్టి తప్పించుకొని వచ్చినావు వాళ్ళు విసిరే వలలో నుంచి. అలాగే ఇక ఓహో ఇంకా నేను చేయవలసింది లేదా, నేను కారణ జన్మ నా గత జన్మలో ఋషిన చక్రాలు ఓపెన్ అయినాయి, ఇంకా ప్రచారంలోకి తిరుగుతాడు అమాయకుడైతే. తెలివైన వాడు ఏం చేసేస్తాడు, అరే నా చక్రాలు ఓపెన్ అయినట్టు వాళ్ళకెట్లా తెలుసు, నా ఇంద్రియాలు ఏం మాట వింటలేవే, నాకు మనశ్శాంతి ఇంకా కలగలేదే, పూర్ణ శాంతి కలగాలి కదా సాధన చేస్తే. వీళ్ళు నన్ను ఏదో పావులాగా వాడుకొని వాళ్ళ ప్రచారానికి వాడుకొని ఒక పనివాడిలాగా సేవ చేయించుకోనికనే నన్ను వీళ్ళు ఇది చేస్తున్నారని తెలివైన వాడు, పుణ్యం ఎక్కువ ఉన్నవాడు తప్పించుకోగలుగుతాడు. పుణ్యం తక్కువ ఉన్నవాడు వాళ్ళ వలలో పడిపోయి ఇది చేస్తాడు. 10-20 ఏళ్ళ తర్వాత వాడు సత్యం తెలుసుకున్నాక ఇంక ఇక్కడ రాలేక అక్కడ రాలేక ఈ లోపలనే వాడికి పదవులు గౌరవాలు కలుగుతాయి ఆ సంస్థలో, బయటికి వెళ్ళలేడు, ఇక్కడ అక్కడ అదే కాలం వెళ్ళదీస్తుంటాడు. ఇంకా తెలివైన వాడు 10-20 సంవత్సరాల తర్వాత సత్యం తెలుసుకొని 20 ఏళ్ళు అయితే వేస్ట్ అయినట్టే కదా, బయట పడతాడు. మళ్ళీ ఇతర సంస్థల్లో కొత్తగా స్టార్ట్ చేస్తాడు సాధన. ఎందుకంటే అంతవరకు గోడ కానీ ఏదో 10 నిమిషాలు పడుకొని ఇంకేదేదో గత జన్మలు చూసుకున్నాను, హాస్టల్ ట్రావెలింగ్ చేసిన ఏదేదో పలికొచ్చాడు కదా, అవతల అక్కడ గురువు అయ్యిండు కదా, వీడికి వస్తే శిష్యుడు అయిపోతాడు. మరి వివేకానంద స్వామి బ్రహ్మ సమాజంలోనేమో గురువు అయ్యిండు,
రామకృష్ణ పరమహంసతానికి వచ్చి శిష్యుడైండు. ఒక ఋషితానికి వస్తే ఇట్లే ఉంటుంది. అక్కడ అనుభవం లేని ఉట్టి ఉపన్యాసాలు పుస్తకాలు చదివినవి, ఇక్కడనేమో తపస్సు సాధన స్వయం అనుభవం. కనుక ఇట్లా ఉంటుంది అన్నమాట నిజమైన ఋషులు కాని వాళ్ళ బోధనలకి. కనుక ఆయన తెలివైన వాడు, పుణ్యం ఎక్కువ ఉన్నవాడు వివేకానంద స్వామి. అక్కడ రామకృష్ణ పరమహంసని అంశాలు చేరినట్టు చేరగలిగిండు. కాకులు చేరినట్టు మామూలుగా అజ్ఞానులు అనుసరిస్తారు, జ్ఞానులు అనుసరిస్తారు. పంది బురద మెచ్చుతుంది, పన్నీరు మెచ్చదు కదా. తుమ్మెద మురికి నీరు కాలువల వైపు వెళ్ళదు. తుమ్మెద మకరందము ఉన్న ఆ యొక్క సుగంధ పూల వైపు వెళ్తుంది. అలాగే నిజమైన వైరాగ్యము ఉన్నవాళ్ళు తెలియక తప్పు మార్గంలో వెళ్ళి తప్పుడు సంస్థల దగ్గరికి వెళ్ళినా మళ్ళీ ఒక ఋషి దగ్గరికి రైట్ మార్గంలోకి మళ్ళీ మళ్ళగలుగుతారు. వాళ్ళ పుణ్యబలం ఉంది కనుక భగవంతుడే వాళ్ళని రైట్ మార్గంలోకి తీసుకొని వస్తాడు. మన పుణ్యబలమే మనకు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎంతమంది మోసం చేయాలన్నా మనల్ని రక్షిస్తుంది. కనుక మీరు సత్యాన్ని నమ్ముకొని సత్య మార్గంలో వెళ్ళండి. ఊరికి ఎవరో ఒక ఆయన చక్రాలు ఓపెన్ అయినాయని మీకు ఋషి అని బిడిదిచ్చే వరకే బ్లాడర్ ఊపిపోయి ఇదిగో గురువు గారు 10 కోట్లు ఇచ్చేస్తున్న సంస్థ కానేటోళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే ధనవంతులకు కావాలి, గుర్తింపు కావాలి, వెంటనే పేరు ప్రతిష్టలు రావాలి, పొగిడేటోళ్ళు కావాలి. ఇంతే కదా. ఒక మనిషిని అనవసరంగా పొగుడుతున్నామంటే అతని జీవితంతో ఆడుకున్నట్టే. పొగిడి చెడగొట్టుట కంటే తిట్టి బాగుపడు చేసేవాడు నిజమైన గురువు. కనుక ఆ విధంగా ఊరికి పొగుడుతున్నామంటే అతని అవసరం ఏదో ఉంది అని మనకు అవసరం. అది చిన్న సింపుల్ లాజిక్ పాయింట్ ఇది. కనుక తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అని చెప్పి సరి చేసి శిష్యుని ఒక మంచి మార్గంలో నడిపేవాడే నిజమైన గురువు. కనుక ఆ విధంగా మనకు ఎవరో చక్రాలు ఓపెన్ అయినవి, గత జన్మల ఋషివి, సాధన అవసరం లేదు, ఇక్కడ ప్రచారం చేయి అంటే పావులాక మనల్ని వాడుకోవడం కోసమే. అంటే మన జీవితం అంతా ఇంకా ఈ ప్రచారాలు, డొనేషన్లు, నిర్మాణాల కోసమే ఇది చేస్తే ఇక మనం సాధన ఏం చేసేది? గృహస్థులకి దొరికేదే తక్కువ సమయం. ఆ తక్కువ సమయాన్ని సాధనకి కేటాయించండి. కొంతకాలము బాగా సాధన చేసిన తర్వాత కొంత మీరు తర్వాత సమాజ సేవకు వినియోగపడండి. లేకపోతే మీకు రోజు సాధన చేయంగా మిగిలిన సమయం కొద్ది సమయం ఉంటే సమాజ సేవకు వినియోగపడండి, మంచిదే. కానీ మీ సాధనని గాలికి వదిలిపెట్టి రోడ్డు మీద పడతామంటే ఇక మీరు ఏమీ ఇది లేదు. ఆ వచ్చే ఒడిదుడుకులు తట్టుకోలేరు. ఇది నేను చేసినాననే అహంకారం మిమ్మల్ని వదలదు. అలాగే నేను నాది అనే అభిమానం వదలదు. ఇక మోహం వదలదు. ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అరిషడ్ వర్గాలు వదలవు. సాధన చేసినప్పుడు అరిషడ్ వర్గాలు వదులుతాయి. కామక్రోధ లోభ మోహాలు వదులుతాయి. ఇవన్నీ వదిలి మనసు శాంతికి వస్తుంది. అప్పుడు మనం ఏది చేసినా మంచిగా ఉంటుంది. కనుక ఏ చేసినా గొప్పగా చేయగలుగుతాం, ఆదర్శంగా చేయగలుగుతాం. కనుక ఎవరైనా సరే, ఎవరో మనకి చక్రాలు ఓపెన్ అయినాయని, గత జన్మలు చూసుకున్నారు, మీరు గత జన్మలో ఋషి అని మాయమాటలు చెప్పి మనని సాధకులని, కొత్త వాళ్ళని భ్రష్టు పట్టిస్తుంటారు. ఆ మాటలు నమ్మకుండా ఋషులను అనుసరించండి. ఋషులు ఎంత తపస్సు చేస్తే వాళ్ళు ఋషులు కాగలిగారు. ఏ ఋషి అన్నా నేను గత జన్మలో తపస్సంపన్నుని, చక్రాలు ఓపెన్ అయినాయి అని చెప్పుకున్నారా? రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, మలయాళ స్వామి, ఒక యోగి, ఆత్మకథ గురువులు చెప్పుకున్నారా ఎవరన్నా? ఆదర్శంగా తపస్సులు చేశారు. ప్రతి దాంట్లో ఆదర్శం చూపెట్టారు. కనుక గత జన్మలో భోంచేసినావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు భోంచేయాలి? ఇప్పుడు భోంచేయకుండా నిరూపించి చూపిస్తే ఏమో నిజంగానే గత జన్మలైన ఋషి ఏమో తపస్సు చేశాడేమో అనుకుంటాం. ఈ జన్మలో అన్నీ కావాలి, మరి సాధన ఎందుకు వద్దు? గత జన్మలో చక్రాలు ఓపెన్ అయినాయి, గత జన్మలో అన్నీ చేసినాం, మరి గత జన్మలో తిన్నాం, ఈ జన్మలో ఏం తిననక్కర్లేదు. ప్రతి ఋషి ఈ జన్మ తీసుకున్నాడంటే మళ్ళీ తపస్సు చేసిండ్రు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఋషి తపస్సు చేసినాకనే మళ్ళీ మఠాలు నెలకొల్పారు, సంస్థలు నెలకొల్పారు, మళ్ళీ ఆధ్యాత్మిక ప్రచారం చేశారు. బుద్ధుడు మరి ఎందుకు మళ్ళీ తపస్సు చేయవలసి వచ్చింది? శంకరాచార్య ఎందుకు చేయవలసి వచ్చింది? గొప్ప గొప్ప మలయాళ స్వామి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఒక యోగి, ఆత్మకథ గురువులు, ఒక్కొక్క రామ్ గోపాల్ మంజుదారు, ఈయన రామ్ గోపాల్ మంజుదారు గారు, ఆయన నిద్రపోని సాధువు, గాలిలో ధ్యానం చేసే నాగేంద్ర బహదూరి మహాశయ, వీళ్ళు 40 సంవత్సరాలు కడప దాటి బయటికి రాలేదండి. అంటే ఎంత ఘోర తపస్సు చేశారో చూడండి. మరి ఈ ఋషులను అనుసరించండి. కనుక గత జన్మలో ఏదో సాధనలు చేసి వచ్చినాము, చక్రాలు ఓపెన్ అయినాయి, ఈ జన్మలో మేము ప్రచారానికి వచ్చినాము, మీరు కూడా ప్రచారమే చేయండి, గత జన్మలో మీరు తపస్సు చేశారు, మీరు గత జన్మలో ఋషులు అని మన పావులలాగా వాడుకొని వాళ్ళ ఉంటారు కదా, కుక్కకు బిస్కెట్లు వేస్తే అది ఉరుకుతూ పరిగెత్తినట్టు, మళ్ళీ వీళ్ళలో ఎన్ని లోపాలున్నా తప్పులు చెప్పకుండా మీరు బోగుల్లాగా ఎంజాయ్గా జీవించండి. కొంత సేవ చేస్తే చాలు. ఎన్ని తప్పులు చేసినా మిమ్మల్ని నేను క్షమిస్తాను, మిమ్మల్ని ఏం తప్పు పట్టను. ఇంకా మీరు ఏమన్నా ఆట ఆడుకోండి సంస్థలో, ఎవరితోటి ఎవరన్నా హాయిగా జీవించండి, బట్ ఇంత సేవ చేస్తే చాలు అని ఇంత దిగజారి నియమాలు పెట్టి, ఇంత దిగజారి
సంస్థలు నడుపుతూ ఉంటే మరి ఆ సాధకులు బస్టు పట్టిపోరా? వాళ్ళకు కొత్త వాళ్ళు తెలియదు పాపం, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టే కదా. తెలివైన వాళ్ళు ఋషుల జీవితం ఎట్లుంది, ఋషులు ఎట్లా ప్రవర్తించారు, ఎంత సాధన చేశారు, ఎప్పుడు ప్రచారం చేశారు, ఎంత విచారణ చేసి సత్యాన్ని శోధించి ఋషులను అనుసరించండి, బాగుపడతారు. ఈ చీటర్స్ను అనుసరిస్తే నష్టపోతారు. నెక్స్ట్, స్వామీజీ చక్రాల యాక్టివేట్ మిషన్ కొనండి అంటారు, యాక్టివేట్ చేస్తున్నా అది? అయితే ఇప్పుడు ఆయన ఒక కంపెనీ పెట్టుకున్నాడు యాక్టివేట్ మిషన్ది. ఓ 10 లక్షల మిషన్ పేరు చెప్పేసిన 10 లక్షల మాస్టర్ గారు అంటే, ఒరే నాయన ఇవి ఇతరులకు నీకు చక్రాలు నీ మీద పెట్టి తిప్పుతివనుకోయింది, డబ్బులు ఇస్తారు కదా, మరి దానికోసం కూడా వాడుకో అని అంటారు కదా. ఇప్పుడు అలాగే ఇప్పుడు కూడా అది ఒక కంపెనీ పెట్టేస్తారు వీళ్ళు, లేదంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళతోటి పెట్టిస్తారు. ఇవన్నీ ఒక వ్యాపార కేంద్రమే తప్ప ఈ యంత్రాలు చక్రాలను యాక్టివేట్ చేయడం ఏంటిది? డబ్బులు. ఇప్పుడు డబ్బులతో ఆత్మజ్ఞానం రాదని రామకృష్ణ పరమహంస, భగవద్గీత, గొప్ప గొప్ప ఋషులే చెప్తున్నారు. మరి డబ్బులతో మిషన్ పెట్టుకొని ఆత్మజ్ఞానం కలిగిస్తే చక్రాలను ఓపెన్ చేస్తుంది అనుకుంటే మరి డబ్బులు పెట్టుకొని ఆ ఋషులు ఎందుకు చెప్పలేదు? ఎక్కడన్నా సాధ్యమవుతుందా? ఒక సైన్స్ ప్రకారం ఒక డాక్టరే సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వలేకపోతున్నాడు. ఒక పేషెంట్కు ఆరోగ్యం ముదిరితే క్యాన్సర్కే సంపూర్ణంగా మెడిసిన్ రాలేదు. అల్లోపతిలో జాండీస్ రోగానికే ఇంతవరకు మెడిసిన్ రాలే, ఆయుర్వేదంలో ఉంది. మరి అటువంటిది ఈ చక్రాలు యాక్టివేట్ చేసే మిషన్ చేయడం ఏంటిది? ఒక కాళ్ళలో నొప్పి ఉందంటే ఎక్స్రే మిషన్ తీస్తే నార్మల్ అని వస్తుంది, ఒళ్ళు నొప్పి అట్లే ఉంటుంది. కొంతమందికి పెళ్ళి అయినా 20 సంవత్సరాలైనా సంతానం కలుగుతలేదు, టెస్టులు చేసుకుంటే నార్మల్ అని వస్తుంది. టెస్టుల్లో నార్మల్ ఎందుకు వస్తుంది? మరి నార్మల్ అని వస్తే మరి సంతానం ఎందుకు కలగట్లేదు? సమస్య ఎందుకు చూపిస్తలేదు? ఆ యొక్క సిటీసీ స్కానింగ్ది కానీ, ఎక్స్రే మిషన్లు కానీ, ఈ టెస్టుల్లో కానీ ఎందుకు తేలుతలేదు? అంటే వాళ్ళ సమస్య సూక్ష్మంగా ఉంది. ఈ టెస్టింగ్ మిషన్లకు అందనంత సూక్ష్మంగా వాళ్ళ సమస్య ఉంది. ఎక్స్రే మిషన్కి అందనంత సూక్ష్మంగా వాళ్ళ సమస్య ఉంది. అటువంటిది ఈ ఆరోగ్య సమస్యలే క్యూర్ చేయలేని ఈ యొక్క మిషనరీ వ్యవస్థ, ఈ సైన్సు, అటువంటిది చక్రాలను యాక్టివేట్ చేసేటంత డెవలప్ అయిందా? చక్రాలు యాక్టివేట్ కావడం అంటే తలరాత మార్చడమే. అది యోగం ద్వారా సాధ్యమవుతుంది. మార్కండేయుడు తలరాత మార్చుకున్నాడు. 12 ఏళ్ల బాలుడు చిరంజీవి కాగలిగాడు. తన భర్త పానాలు సావిత్రి తెచ్చుకున్నది యమధర్మరాజుతోటి పోరాడి. అంటే రిక్వెస్ట్ చేసి పుణ్యబలంతో. భర్త చనిపోతే కూడా కొత్త శరీరాన్ని సతీ లీలావతి తెచ్చుకున్నది పుణ్యబలం చేత. కానీ ఈడ ఎక్స్రే మిషన్లతోటి, అంతరాలు తంత్రాలతోటి ఇది కాలే. ఎక్స్రే మిషన్లతోటి ఇది సాధ్యమయ్యేది కాదు. కేవలం తపస్సు వల్లనే, ప్రాణాయామ ద్వారా, ఆసన ముద్ర బంధన ప్రాణాయామ, బంధన ఆసన ముద్ర ప్రాణాయామతోటి చక్రాలు యాక్టివేట్ చేసుకోవచ్చు, కుండల్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఋషులు ఒప్పిన మార్గము. హిమాలయాల్లో కానీ, భారతదేశంలో కానీ ఒక పిచ్చోడిలాగా చెట్టు కింద కూర్చొని యోగ సాధన చేసే ఒక ఋషిని అడిగితే చెప్తారు ఈ విషయాన్ని. ఆసన, బంధన, ఆసన, ముద్ర, ప్రాణాయామ, ఈ 4 ద్వారా కుండల్ని యాక్టివేట్ చేసుకోవచ్చు, చక్రాలు యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ ఈ ఎక్స్రే మిషన్ల ద్వారా కాదు. ఈ ఎక్స్రే మిషన్ల ద్వారా అంటే వాడు ఒక కంపెనీ పెట్టుకొని జనాల్ని చీటింగ్ చేయటం కోసం, అవి సేల్ కోసం ఇట్లా చేస్తుంటారు. అర్థమైంది కదా? ఆ ప్రచారం చెప్పినప్పుడు ఇది కొనిపి నీకు ఇంత కమిషన్ ఇస్తామని చెప్పడం వలన కూడా ఇట్లా ఈ విధంగా చేస్తుంటారు తప్ప ఈ మిషన్లకు యాక్టివేట్ అయ్యేటివి కావు. ఎక్కడైనా ఋషి అన్న ఇట్లా చీటింగ్ చేశాడా, ఇటువంటి తప్పుడు బోధనలు చేశారా, మిషన్లకు చక్రాలు యాక్టివేట్ అవుతాయి, మేము చక్రాల మీద మిషన్లు పెట్టి యాక్టివేట్ చేస్తానని ఎక్కడైనా ఋషి ప్రచారం చేసుకున్నాడా? నాకు డబ్బులు కట్టండి, నెత్తిన చేతి పెట్టి చక్రాలు ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఇట్లా కూడా తయారైనాయి. చాలామంది చీటర్స్ ఉన్నారు. వాడికి బీపీ, షుగర్ ఉంటుంది. వాడి భార్య పిల్లల్ని కూడా అవతార పురుషులుగా చెప్పేస్తాడు. నార్మల్ గృహస్థుడు ఉంటాడు, వాడు ఒక భోగి ఉంటాడు, వైన్ తాగుతాడు, మాంసం తింటాడు, వాడు చేయలేని కూనీలు వ్యభిచారం చేస్తాడు. కానీ ఒక ఋషిలాగా వాడికి పేరు తగిలించుకొని భార్య పిల్లల సంసారంతో కలిసి ఉండి నేను నెత్తిన చేతి పెట్టి శక్తిపాతం ఇస్తానేటోళ్ళు కూడా చీటర్స్ చాలామంది ఉన్నారు. కాషాయం కట్టుకొని కూడా చక్రం తిప్పేటోళ్ళు ఉన్నారు. గృహస్థులు ఉండే భార్య పిల్లల్ని వదిలేదేం లేదు, సంసారం వదిలేదు, 100 ఎకరాల కబ్జాలు పెట్టేసి జనాల్ని చీటింగ్ చేసి శక్తిపాతాలు ఇస్తాని మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సాధువుల వేషంలో కూడా ఉన్నారు, మాస్టర్స్ వేషంలో కూడా ఉన్నారు, రకరకాలుగా ఎన్నో వేషాల్లో ఉన్నారు. సింహం లేని అడవిలో నక్కనే సింహం అయిపోతుందంట. అంతే కదా, ఇప్పుడు కలియుగంలో ఋషులు లేరు. మరి ఇప్పుడు ఈ చీటర్స్ అంతా దాన్ని ఒక వ్యాపారం చేస్తున్నారు. కనుక తెలివైన వాళ్ళు గుర్తించండి, మిషనరీస్ తోటి చక్రాలు యాక్టివేట్ చేయలేము. ఎవరన్నా అట్లా చెప్పినట్టే శుద్ధ మోసకారి. ఏదన్నా ఉంటే సైన్స్ ప్రకారంగా ఆ చక్రాలని
శుద్ధి చేసి చూపెట్టమను, నేను కొన్ని లక్షల మందిని వాళ్ళ తానికి పంపిస్తాను. అర్థమైంది కదా. మాలాంటి వాళ్ళని కూడా ఒప్పుకొని ఈ గ్రేట్ మిషనరీ అయ్యా, బాగా డెవలప్ అయింది సైన్స్, ఈ చక్రాలు యాక్టివేట్ చేస్తుంది, కొనుక్కోండి, ₹1,00,00,000 పెట్టాయన మిషన్ అని చెప్తాం. అది తప్పు, వాడు మోసం చేస్తున్నాడు, ఇది చీటింగు. సాధన చేసి మీరు చక్రాలు యాక్టివేట్ చేసుకోండి. ఎవడో శక్తిపాతం నెత్తిన చేతి పెట్టి మీకు మోక్షం కలిగాడు. ఉద్ధరే ఆత్మనాత్మానం, మీ ఆత్మని మీరు ఉద్ధరించుకోండి సాధన ద్వారా. భగవద్గీత చెప్తుంది, ఋషులు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక యోగాభ్యాసం చేయండి, ధ్యానాభ్యాసం, విచారణ, ధ్యానం, యోగం ద్వారా చక్రాలు యాక్టివేట్ చేసుకోండి. మీకు ఇంకా స్పీడ్గా కుండల్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఆసన, బంధన, ముద్ర, ప్రాణాయామం ఇవి నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. రాకెట్ స్పీడ్ ద్వారా లాక శంకరాచార్యులు యోగ తారావళిలో చెప్పారు. ఈ 4 గురించి చెప్పాడు. ఆసన, ముద్ర, ప్రాణాయామ, బంధనము, ఈ 4 వేసి వెంటనే సమాధి స్థితిలో నిలవచ్చు అని యోగ తారావళిలో 32 శ్లోకాల్లో చెప్పారు. అనుభవించి చెప్పిన మాటలు అవి. ఉపనిషత్తు సారాన్నిలా ఆ విధంగా రాశారు మహనీయులు. కనుక ఈ చీటర్స్ మాటలు విని మీరు జీవితాలను నాశనం చేసుకోకండి, డబ్బును వృధా చేసుకోకండి, జీవితాలను నష్టం చేసుకోకండి. యోగాభ్యాసం చేయండి, కుండల్ని తొందరగా యాక్టివేట్ అవుతుంది, చక్రాలు యాక్టివేట్ అవుతాయి. కానీ మిషనరీలతోటి కాదు. మిషనరీలతోటి యాక్టివేట్ చేస్తాము, ఈ మిషనరీ కొనుక్కొని మీరే యాక్టివ్ చేసుకోండి అంటే వాడు చీటరు, వాడు డబ్బుల కోసం చేసే వ్యాపారం తప్ప ఇది శుద్ధ అబద్ధం. నెక్స్ట్ స్వామీజీ, ధ్యానమందిరం కట్టుకుంటేనే 3 శక్తి వచ్చునంటారు, నిజమా? బీదల పరిస్థితి ఏమిటి? చాలా అవును. బీదవాడు ధ్యాన మందిరం కట్టుకుంటేనే 3 శక్తి వస్తుంది అంటే మరి బీదవాడు కట్టుకోలేడు, ఏంటి పరిస్థితి? అర్థమైంది కదా. అది ఎక్కడనో 10 కిలోమీటర్లు పోయి ధ్యానం చేయలేడు కదా ఎన్నో కడితే. ఇది శుద్ధ అబద్ధము. పాత దేవాలయంలో చేయండి, నదీ తీరంలో చేయండి, అరణ్యంలో చేయండి, ఇంట్లో తలుపులు కిటికీలు మూసి చేయండి, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. శక్తి ఎక్కడ పోదు, ఉబ్బరిస్తుంది, చెమట వస్తుంది, అగ్ని పుడుతుంది శరీరంలో. అంతేకాని ఏదో ప్రత్యేక కట్టడంలో కాదు. శక్తి ఎక్కడ పోవద్దు అంటే తలుపులు తాళాలు అన్నీ వేసుకొని లోపల కూర్చోండి, గాలి ఆడకుండా. ఆటోమేటిక్గా శరీరంలో ఉష్ణం ఉత్పత్తి అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. ప్రత్యేకమైన ధ్యాన కట్టడాలు అక్కర్లేదు ధ్యానానికి. ఏ చెట్టు కింద అయినా కూర్చోవచ్చు, మీ ఇంట్లో మీరు కూర్చోవచ్చు. వాడేదో ప్రచారం కోసం మనది ప్రతి ఒక్కటి అక్కడ ధ్యాన మందిరం సింబల్ కనిపించే వరకు ఇది మాది, ఓ మా ధ్యానులు ఇంతమంది ఉన్నారు, ప్రతి ఇంటి మీద కనిపించడం వలన, ప్రత్యేకమైన ధ్యాన మందిరాలు కనిపించడం వలన ఓహో ఇది మాది, ఇంతమంది ఉన్నారు, ఓహో వీళ్ళంతా ధ్యానులని ఎక్స్పోజ్ కావడానికి చేసే ఒక చీటింగే తప్ప డబ్బులు వృధా చేసేసి మెంటలా ఏమన్నా. ఇంట్లో కూర్చొని ధ్యానం చేయండి, అద్భుతంగా ధ్యానం కుదురుతుంది. మీకు ఏదైనా డాబా మీద ఇల్లు ఉంటే అక్కడ చేయండి, గార్డెన్లో ఏదైనా కుటీరం ఉంటే అక్కడ కూర్చొని చేసుకోండి. మీరు ఎక్కడైనా కూర్చొని చేసుకోండి. మీకు డిస్టర్బెన్స్ లేని చోట చక్కగా కూర్చొని ధ్యానం చేసుకోండి, ఎక్కడ కూర్చున్నా ఎనర్జీ. కాకపోతే ఇంట్లో కూర్చొని తలుపు పెట్టుకొని కూర్చొని చేస్తే ఇంకా తొందరగా ధ్యానం కుదురుతుంది. సౌండ్స్ రావు, ఎవరు డిస్టర్బెన్స్ చేయరు, ఏకాంతంగా ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి. ప్రత్యేకమైన ధ్యాన మందిరాలు అక్కర్లేదు ధ్యానానికి. ఎవరైనా అలా చెప్తున్నారంటే వాళ్ళు మెంటల్ గాళ్ళు, చీటర్సు, పబ్లిసిటీ కోసము చేస్తున్న ఒక చీటింగు, వాళ్ళ ప్రచారం కోసం చేస్తున్న ఒక చీటింగు. జనాల డబ్బునితో ఆడుకుంటున్నారు, జనాలతోటి ఆడుకుంటున్నారు అంతే తప్ప దాంతో ఎలాంటి ఇది లేదు. ఏదన్నా ఉంటే సైన్స్ ప్రకారం నిరూపించండి. ఏదన్నా చచ్చిపోయిన శవాన్ని తీసుకొట్టి 1 వారం రోజులు ఆ ధ్యాన మందిరంలో పెట్టండి, అది కుళ్ళిపోకపోతే మేము కూడా ఒప్పుకుంటాం. అర్థమైంది కదండి. ఆ రసాయనిక చర్య ద్వారా, రసాయనిక చర్యలో పెట్టింది పాడవదు శవము. లేదంటే ఒక పెట్టెలో పెట్టి సుగంధ ద్రవ్యాలు పెడితే అది పాడవదు. అది ఆనాడు అక్కడ ఈజిప్టులో అక్కడ పెట్టారు కనుక అందులో ఆ మమ్మీలు అవి అట్లా పెట్టారు, అట్లా అది కొంత ఇది ఉంటుంది. ఇప్పుడు ఒక శవాన్ని నెయ్యిలో వేస్తే పాడు కాదు 1 సంవత్సరం దాకా, కెమికల్స్లో వేస్తే సంవత్సరం దాకా పాడు కాదు, సుగంధ ద్రవ్యాల్లో పెడితే కూడా 1 సంవత్సరం దాకా కుళ్ళిపోదు. అంతేగాని ఈ మట్టి గోడల్లో కాదు. అది సుగంధ కెమికల్ మయము లేదా సుగంధ ద్రవ్యాల యొక్క శక్తి, అలాగే అందులో యాంటీబయాటిక్తో కూడిన ఒక సుగంధ భరితమైన కొంచెం రసాయనిక చర్య వలన, అంతేకాని ఈ వీటితోటి కాదు. అందులో ఒక 2 రోజులు శవం పెట్టి వాసనలు రాకుంటే చూపెట్టండి, అప్పుడు అందరు నమ్ముతారు. కనుక ఇది తెలివైన వాళ్ళుగా ఆలోచించండి. ప్రత్యేకమైన కట్టడాల్లో ధ్యానం కుదురుతుందంటే శుద్ధ అబద్ధము, అది ఎక్కడ నిరూపించబడలేదు. కనుక ఎవరింట్లో వాళ్ళే కూర్చొని ధ్యానం చేయండి, తలుపులు కిటికీలు అన్నీ మూసుకొని ధ్యానం చేయండి. గాలి ఎక్కడ వెళ్ళదు, ఎనర్జీ లెవెల్స్ అందులోనే పనిచేస్తాయి, ఉబ్బరిస్తుంటుంది, చెమట వస్తుంది, ఉడుకు వస్తుంది, శరీరంలో ఉష్ణం పెరుగుతుంది, అద్భుతమైన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. నెక్స్ట్ స్వామీజీ, ధ్యానంలో నిద్రపోతే నాడీ మండల శుద్ధి అవును, రోగాలు పోవును, బ్రెయిన్ యాక్టివేట్ అవును, సంకల్ప శక్తి పెరుగును అంటారు, నిజమా?
శుద్ధ అబద్ధం ఇది. ధ్యానం కుదురుతలేదు మాస్టర్ గారు అంటే నిద్రపోవడం నేర్చుకో అంటాడు. నిద్ర వస్తుంది మాస్టర్ గారు అంటే ఆ నిద్రనే సమాధిగా మారుతుంది అంటారు. మరి ఇది ఒక ఊత పదం అనమాట. కూర్చోగానే మీరు ధ్యానంలో కూర్చుంటే నాడి మండల శుద్ధి అవును, దివ్యశక్తి తెరుచుకొనబడును, అలాగే గత జన్మలు చూడబడతాయి. అది ఇది ఒక ఊత పదం వాళ్ళకి. కాపీ పేస్ట్ చేయడమే. ఆ ఫౌండర్ మాస్టర్ ఏం పలికాడు, వీళ్ళందరూ అదే గుడ్డివాడిని అనుసరించిన వాళ్ళందరూ గుడ్డి వాళ్ళలాగా ఇది ఒక ఊత పదం వాళ్ళకి. ఆ ధ్యానంలో నిద్రపోతే కుండల్ని యాక్టివేట్ కావడం కానీ, దివ్యశక్తి తెరుచుకోవడం కానీ, నాడి మండల శుద్ధి కానీ కాదు. గత జన్మలు చూసుకోవడం కానీ ఇది ఒక మెంటల్ చేష్టాలు, ఇది ఒక చీటింగు. ధ్యానంలో ఎవరు నిద్రపోతారో జీరో బెనిఫిట్. ఆ బెనిఫిట్ దేవుడెరుగు. బెనిఫిట్ లేకున్నా పర్వాలేదు, నష్టపోకుంటే చాలు. నష్టం ఏమిటంటే వంగి వాలిపోడి పడుకోవడం వలన ఈ యొక్క మెడ నరాలు దెబ్బతింటాయి, డిస్క్ ప్రాబ్లం, నడువు నొప్పి వస్తుంది. నానా రకాల మత్తు, డ్రగ్స్ తిన్నవాడు ఎప్పుడు మత్తులో ఉన్నప్పుడు, ఈ ధ్యాన యోగులు ఎప్పుడు ఈ ధ్యానులు అనే నిద్ర ధ్యానం చేసేటోళ్ళు ఎప్పుడు మత్తులో ఉంటారు. లో ఎనర్జీస్ ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ ఉండవు. చిన్న పని చేసేవరకు అలసిపోతారు, ఏమీ శక్తి ఉండదు. పేషెంట్ల లాగా ముఖాలు ఉంటాయి. ఆహార నియమం పాటించినందుకు పొట్టలు పెరిగిపోతాయి, వాయువాతాల శరీరాలు ఉంటాయి, గ్యాస్ పడుతుంది శరీరానికి, బీపీ షుగర్లు పెరిగిపోతుంటాయి, కాళ్ళ నొప్పులు వస్తుంటాయి. శరీరంలో ధ్యానం చక్కగా చేస్తే ఇక్కడ 70-80 ఏళ్ళ వృద్ధులు కూడా బీపీ షుగర్లు ఉంటే తొలగించుకున్నారు, కాళ్ళ నొప్పులు లేవు. నడుము నొప్పులు ఉన్న వాళ్ళు మహాముద్ర అనేది ఉంటుంది ఈ క్రియాయోగంలో. ఆ క్రియాయోగంలో వేసే మహాముద్రతోటి వన్ మంత్లో కూడా వాళ్ళు నడుమున నొప్పి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది రహస్యంగా వచ్చి సినిమా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ క్లాసు చేసిపోతుంటారు. వాళ్ళు కూడా ఏదో నడుము నొప్పులు పోయినాయని చాలా ఆనందపడి చెప్తుంటారు, ఆశ్రమానికి చెప్తుంటారు కాల్ చేసి. ఎంతోమంది 70-80 ఏళ్ళ వృద్ధులు కూడా మాకు నడుము నొప్పి ఉండిపోయింది, కాళ్ళ నొప్పులు ఉండిపోయినవి, గంటల తరబడి ఆశ్రమంలో సింగిల్ సిట్టింగ్లో కింద కూర్చోగలుగుతున్నాం అంటున్నారు. మేము ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని కూడా కొంతమంది యోగుల్ని మీరు అడిగినప్పుడు ఏమన్నారు, ఏమయ్యా మీరు చక్కగా కూర్చుంటే నడుము నొప్పి వస్తా అంటారు కొన్ని ధ్యాన సంస్థలలో, మీ అభిప్రాయం ఏంటిదంటే, అయ్యో చక్కనే కూర్చోపోతే ధ్యానం ఏం కుదురుతుందండి, నేను 4-5-6 గంటలైనా ఖచ్చితంగా ఒకే ఆసనంలో మేరుదండం నిటారు పెట్టి కూర్చుంటాను, బిగపట్టి కూర్చోనక్కర్లేదు, సహజంగా కూర్చోవచ్చు, వంగి కూర్చోనక్కర్లేదు అని ఎందుకు అంటున్నారు? 70-80 ఏళ్ళ వాళ్ళకి శరీరం సహకరించి 20 ఏళ్ళ వాళ్ళకు ఎందుకు వీళ్ళకి సహకరిస్తలేదు? ఈ నిద్ర ధ్యానం వాళ్ళకి, నిద్ర ధ్యాన సంస్థలో ఉన్న వాళ్ళకి 20 ఏళ్ళలో కూడా శరీరం ఎందుకు సహకరిస్తలేదు? క్రియాయోగంలో ఉన్న వాళ్ళకి 70-80 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా 6 గంటలు 5 గంటలు ధ్యానము కదలకుండా ఎందుకు కూర్చుంటున్నారు? మేరుదండమే చక్కగా పెట్టిన వాళ్ళకు ఇంకా ధ్యానం ఏం కుదురుతుంది? మేరుదండంలో నొప్పి వస్తుంది చక్కగా పెడితే, అందుకనే వంగి కూర్చోండి అంటే ఏమి? నిద్రలో ధ్యానంలో నిద్రపోతే లాభం లేదు, పైగా గొప్ప నష్టము. కనుక ఏ ఉపాయం అన్నా చేయండి, ఏ ధ్యానం అన్నా చేయండి, బట్ నిద్రలో ధ్యానంలో నిద్రపోకుండా చూసుకోండి మీ తెలివి శక్తి యుక్తిని వినియోగించి. ఒకవేళ ధ్యానంలో నిద్రపోయారనుకో జీరో బెనిఫిట్, మీకు ఏ లాభం ఉండదు, పైగా గొప్ప నష్టం. మెడ నరాలు దెబ్బతింటాయి, నడుము ప్రాబ్లము, చెడు రక్తం మైండ్కి పోయి మీరు పిచ్చి వాళ్ళు అవుతుంటారు. అందుకని కొంతమంది పిచ్చి మాట్లాడుతుంటారు, నాకు పని చేయబుద్ధి అయితే లేదు, సంసారం చేయబుద్ధి అయితే లేదు, ఉద్యోగం చేయబుద్ధి అయితే లేదు, నేనేం బరువులు ఎత్తలేకపోతున్నాను, పిచ్చి ఒకడే మాట్లాడుకుంటూ పిచ్చిగా అయిపోతున్నారు కొంతమంది. చాలామంది ఇక్కడికే 10-20 మంది మెంటల్లో వచ్చిండ్రు. ఏం నిద్ర ధ్యానానికి పోయినావా అయ్యా అని నేను చూడంగానే కిందికి మీదకి తీసి ఎక్స్రే మిషన్ లాగా చూసి కిందికి మీదకి ఒకసారి ఎక్స్రే తీస్తాను, తీసి ఏమయ్యా నిద్ర ధ్యానం చేసి వచ్చినావా అంటే, మీకు ఎట్లా తెలుసు అంటే, నీ నడవడి, నీ మాట, నీ యొక్క ప్రవర్తన చూసే తెలుసుకోవచ్చు బాబు, నువ్వు పలాని సంస్థకి వెళ్ళి వచ్చినావా అని చెప్తాం. అంతే కదా, వాళ్ళు మాట్లాడే లూజు మాటలు, వాడు సగం పిచ్చి ఒకడే మాట్లాడుకుంటూ ఒకడే పిచ్చిగా చేస్తుంటారు. ఓ పని మీద కాన్సల్టేషన్ లేదు, ఒక ఏకాగ్రతతో పని చక్కగా చేయలేరు, ఒక ఏమీ ప్రవర్తించలేదు. ఆ శ్రీకాకుళంలోకి వెళ్ళి ఓ బాబు వచ్చే చూడండి, మాధవరావు అని చూశారు కదా. ఇంకోటి విజయనగరంకి వెళ్ళి ఓ బాబు వచ్చాడు, వాడు ఎంతమంది పిచ్చోళ్ళు అయిపోయింది టోటల్గా. మరి వీళ్ళంతా ఎవరు ఆ పౌండర్ని తీసుకుపోయి బొక్కలేసేస్తే సరిపోతుంది. యూత్ని కొన్ని 100 మంది వీడికి వచ్చి ఏడిశారు, పిచ్చోళ్ళు అయిపోయినరు. యూత్ ఎంత చక్కగా ఉండాలి, ఎనర్జీ లెవెల్స్ ఎట్లుండాలి, ధ్యానం చేస్తే, ఆ యోగ మార్గంలో ధ్యానం చేస్తే ఇట్లా ఉంటుండేనా పరిస్థితి? ఎంతమంది ఇది అయిపోయినరు. ఒక పిల్లవాడు మెదక్కి వెళ్ళి వచ్చినుండే, కొంతమంది తూర్పుగోదావరికి వెళ్ళి 2 బాబులు వచ్చినుండే. ఇట్లా చెప్తూ పోతుంటే చాలామంది యూత్ కూడా, పెద్ద వయసు వాళ్ళు కూడా చాలామంది వచ్చినారు, చనిపోయారు ఎంతోమంది మెడిసిన్ వాడకుండా. మెడిసిన్ వాడొద్దు, ధ్యానమే క్యూర్ చేస్తుంది, పోయి కూర్చోండి ధ్యాన మందిరాల్లోని. కనుక ఈ చీటర్స్ తోటి ఎంతో సంసారాలు చెడిపోయి, ఎంతోమంది ఫ్యామిలీలు చెడిపోయి, భార్యాభర్తలు విడిపోయి, కొంతమంది డాక్టర్స్ అంతా, మా డాక్టర్స్ ఇంకో డాక్టర్స్ ధ్యానంలోకి లాగారు, నిద్రనే సమాధి అన్నారు, మా జీవితాలు 20 రోజులు వేస్ట్ అయినాయండి, 20 ఏళ్ళు వేస్ట్ అయినాయి అంటారు. మేము లెక్చరర్స్ని, మా తోటి లెక్చరర్స్ మమ్మల్ని ధ్యానంలో లాగారు చీటింగ్ తోటి.
మేము ధ్యానమే సమాధి కావడం వల్ల అని అనడం వలన 10 ఏళ్ళు వేస్ట్ అయింది, మా జీవితం 10 ఏళ్ళు వేస్ట్ అయింది అని అనేటోళ్ళు ఉన్నారు. మా సంసారాలు కూలిపోయినాయి, మేము రోడ్డున పడ్డాయి మా బ్రతుకులు అనేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే అన్నీ వదిలిపెట్టేసి ప్రచారం తిరగండి మోక్షం వస్తుంది అనే వరకు మా జీవితాలు చక్కగా సరి అయిన ధ్యానం కుదరలేదు, ధ్యానంలో బెనిఫిట్ పొందలే, కనీసం మా సంసారాలు కూడా రోడ్డున పడ్డాయి. ఎంతమంది భార్య భర్తలు విడిపోయి సంసారాలు ఎంత నష్టం జరుగుతుంది. ఓ శీలం పవిత్రం లేదు, మాట పవిత్రం లేదు, సాధన చక్కగా లేదు. ప్రచారం అని రోడ్ల మీద పడి జీవితాలను నాశనం చేసుకుంటూ ఆ నిద్రపోయి ఆరోగ్యాలు పాడు చేసుకొని ధ్యానంలో నిద్రపోయి ఆరోగ్యాలు పాడు చేసుకోవడమే కదా. డ్రగ్స్ తిన్నవాడు రోజు మత్తులో ఉన్నట్టు వీడు పడుకుంటాం, లేస్తే కూర్చుంటాము, లేస్తే మత్తులోనే, పడుకుంటే మత్తులోనే, ఏమి అట్లా అనమాట. కనుక మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అంటారు. ఆ మత్తులో పడి నువ్వు గమ్మత్తుగా చిత్తవుతావు. మరి కనుక ఆ మత్తు వదిలేయండి, ఆ మత్తు కాదు ధ్యానము. కనుక ఆ యొక్క సమ్యక్ చేతనావస్థలో నిలవండి. రమణ మహర్షి రామకృష్ణ పరమహంస వీళ్ళ బోధనలు వినండి, ఉపనిషత్తుల బోధనలు వినండి, ఆ మత్తు వదిలిపెట్టండి. సమ్యక్ చేతనావస్థలో నిలవండి, ఆత్మ ఎరకలో నిలవండి, మత్తు ఎరకలో కాదు. కానీ నీ ఆత్మ ఎరకలో నువ్వు నిలువ అంటారు రమణ మహర్షి. ఆత్మ ఎరక లేకపోతే ఏమి తెలవంది ధ్యానం కాదు, ఆత్మ ఎరకలో నిలవండి. కనుక ఆ విధంగా గుడ్డివాడిని దారి చూపెట్టలేడు. పేషెంటు ఇంకో పేషెంట్కు ట్రీట్మెంట్ చేయలేడు. మంచి డాక్టరు ఒక గొప్ప పేషెంట్కైనా ట్రీట్మెంట్ చేయగలుగుతాడు. ఒక గొప్ప అజ్ఞానికైనా ఒక మంచి జ్ఞాని అతనికి జ్ఞాన మార్గాన్ని చూపెట్టగలుగుతాడు. కనుక సత్యంని తెలుసుకొని మీరు ఇవన్నీ కట్టిపెట్టి ఋషులను అనుసరించి చక్కగా సాధన చేసి తరించండి, లేకపోతే జీవితాలు నష్టపోతారు. నెక్స్ట్ స్వామీజీ, నిద్ర ధ్యానంతో రోగాలు పోవునా? నిద్ర ధ్యానంతో రోగాలు పోవు, ఇంకా ఏమన్నా రోగాలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు వంగి కూర్చుంటారు కదా, మేరుదండం తప్పిపోతుంది, డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తుంది, గోడ కాని కూర్చోవడం, వంగిపోవడం, వాలిపోవడం. ఈ వంగిపోవడం వలన డిస్క్ ప్రాబ్లం వస్తుంది. మేరుదండం వంగిపోయి ఆ మేరుదండం దెబ్బతింటుంది, వెన్నుపూస నొప్పి వస్తుంది, చెడు రక్తం మైండ్ కోతుంది, పిచ్చోళ్ళు అవుతారు, ఇంకా రోగం పెరుగుతుంది. నీకు ఎనర్జీలు పెరగాలంటే యోగాభ్యాసం చేయాలి, ఆసనాలు కాదు, ప్రాణాయామం చక్కగా చేయాలి. మెడిటేషన్ మేరుదండం చక్క పెట్టుకొని ప్రాణాయామం చేసి మెడిటేషన్ చేయండి. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, కుండల్ని యాక్టివేట్ అవుతుంది, అప్పుడు నాడి మండల శుద్ధి జరుగుతుంది. అప్పుడు అవుతుంది. కానీ ఊరికే వంగి నిద్రపోతే నాడి మండల శుద్ధి కాదు, దివ్యశక్తి తెరుచుకోదు. నువ్వు దివ్యశక్తి తెరుచుకోవాలంటే ప్రాణాయామం చేయి, ధ్యానం చేయండి చక్కగా. రోగాలు నయం కావాలంటే ప్రాణాయామం చేసి ధ్యానం చేయండి. సంకల్ప శక్తి పెరగాలన్నా, ఏకాగ్రత పెరగాలన్నా, మెమరీ పవర్ పెరగాలన్నా, మీరు ఏది సాధించాలన్నా, సంకల్ప శక్తి పెరగాలన్నా, ఎనర్జీ లెవెల్స్ పెరగాలన్నా, నాడి మండల శుద్ధి కావాలన్నా, చక్రాలు శుద్ధి కావాలన్నా, కుండల్ని యాక్టివేట్ కావాలన్నా, థర్డ్ ఐ ఓపెన్ కావాలన్నా ప్రాణాయామ చక్కగా చేయండి. కొన్ని గంటల తరబడి చక్కగా గంటల పరడి మేరుదండం నిటారు పెట్టుకొని చక్కగా సమ్యక్ ధ్యానం చేయండి. నిద్ర ధ్యానం అని చెప్పలే మీ బుద్ధుడు, సమ్యక్ ధ్యానం అని చెప్పాడు, అది గుర్తుపెట్టుకోండి. సమ్యక్ ఎరక అన్నాడు, సమ్యక్ సమాధి, సమ్యక్ వాక్కు, అబద్ధాలు చెప్పమని చెప్పలే. సమ్యక్ ధ్యానం అన్నాడు, నిద్రని ధ్యానం అని చెప్పలే. సమ్యక్ వాక్ అన్నాడు, అబద్ధాలు నిద్రపోయి కల వస్తే గత జన్మలు చూసుకున్నామని అబద్ధాలు చెప్పమని చెప్పలే. అందరు తలరాతలు కనిపిస్తున్నాయి, గత జన్మలు కనిపిస్తున్నాయి. దివ్యలోకాల్లో నేను ధ్యానాలు నేర్పడానికి పోయినాను, ఆ దేవతలకు, ఋషులకు, సూర్యమండలంలో, చంద్రమండలంలో, సప్త ఋషులకు. ఇక భూమి మండలం అంతా అయిపోయింది ప్రచారము. తెలుగు రాష్ట్రాలలో భ్రష్టు పట్టించినాం. అక్కడ కూడా ఎవరైనా ఉన్నారేమో ఆఫ్ మైండ్ దేవతలు, వాళ్ళకు కూడా భ్రష్టు పట్టిస్తామని హిందీ రాష్ట్రాల్లో చూపెట్టండి. తోలు తీర్చి చెప్పులు గుట్టి పంపిస్తారు. హిందీ రాష్ట్రాలలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మీ పప్పులు ఉడుకుతున్నాయంటే తెలుగు రాష్ట్రాల్లో గొర్రెలు ఉన్నాయని అన్నీ. వీళ్ళకి ఎందుకంటే బాగా వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించిన వాళ్ళు, లేకపోతే బాగా చదువుకొని విద్యావంతులైన వాళ్ళకు వీళ్ళకి ఆధ్యాత్మిక నాలెడ్జ్ లేదు. డబ్బున్న వాడికి, చదువుకున్న వాడికి తెలివి ఉంటే ఇట్లా వీళ్ళు గుడ్డిగా అనుసరించరు. అర్థమైంది కదా ఇక్కడ. అందుకనే అది హిందీ రాష్ట్రాల్లో గొప్ప ఋషులు ఉన్నారు. వీళ్ళ పప్పులు ఉడకవు, అక్కడ తోలు తీసి చెప్పులు గుట్టి పంపిస్తారు. అక్కడ శాస్త్ర ప్రకారంగా ఉండాలి, ఏదైనా ఋషి పరంపర, గురు పరంపర ఉండాలి. కనుక ఇక్కడ గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బాగా ప్రచారం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో. కనుక మీరు ఈ విధంగా మరి తెలివైన వాళ్ళు, మేధావంతులుగా మారండి, అజ్ఞానులను అనుసరించవరు వద్దు. బ్రహ్మదేవుడు అసత్యము చెప్పినా నమ్మకూడదు, సత్యము బాలుడు చెప్పినా నమ్మాలి. కనుక ఈ విధంగా మనకు ఈ నిద్రపోతే ఎప్పుడే కానీ ఏం బెనిఫిట్ ఉండదు. ధ్యానంలో ఎప్పుడైతే నిద్రపోయినరో గొప్ప నష్టాలు వస్తాయి. ఆధ్యాత్మికంలో ఏ లాభం ఉండదు, పైగా గొప్ప నష్టాలు ఉంటాయి. మీరు చక్కగా మేరుదండం నిటారు పెట్టుకొని ప్రాణాయామ అభ్యాసం చేసి తర్వాత ధ్యానం చేస్తే గొప్ప లాభం పొందుతారు. ఇది స్వయంగా తపస్సులు చేసి పలుకుతున్న మాటలు. అడవుల్లో ఆకులలం దీన్ని తపస్సు చేసినాను,
చిన్న బాలుడు నుంచే హిమాలయాలన్నీ తిరిగినాను, ఎందరో ఋషులని కలిసినాను, గొప్ప గొప్ప ఋషులతోటి నేను కలిసినాను, 4 గ్రంథాలు రాసి పలుకుతున్నాను, మా గురువులంతా నిరాహార యోగులు, అటు వాళ్ళ సాంగత్యం చేసి నేను పలుకుతున్నాను, స్వయంగా ఆటయోగ రాజయోగ మంత్రయోగ ఆచరించి పలుకుతున్నాను, తపస్సులు చేసి పలుకుతున్న మాటలు ఇవి, ఉట్టిగేదో పుస్తకాలు చదివి ఆఫ్ మైండ్ మాటలు కాదు. మా జీవితాన్నే పసిబాలుడు నుంచి ఆధ్యాత్మిక అంకితం చేసి పలుకుతున్న మాటలు ఇవి. మీరు ఎక్కువ మందిని ఆకట్టుకొని ఎక్కువ మందిని ఆకర్షితులయ్యేటట్టు చేసి ఎక్కువ మంది నీ వైపు లాగితే నాకు ₹1 బెనిఫిట్ ఉండదు. ఎందుకు చందా బుక్కులతోటి నేను చందాలు రాపియమని తిరిగాను, 100 ఎకరాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తలేను. అర్థమైంది కదా. మధ్యలో ఏదో మా ధ్యాన కేంద్రం నిర్మించుకొని చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తలేము. ఏదో ధనవంతులని విద్యావంతులని పొలిటికల్ వాళ్ళని లేకపోతే సినిమా వాళ్ళని సెలబ్రిటీలని ఆకట్టుకోనికి పలికే మాటలు కాదు. లేకపోతే ఇదేదో ఆధ్యాత్మికత వ్యాపారం చేయాలి అనేది కాదు. ఎక్కువ మంది వస్తే లాభం లేదు, తక్కువ మంది వస్తే నష్టం లేదు. చేసేది సేవ. సేవలో లాభ నష్టాలు ఉండవు. ప్రపంచమంతా నా వాళ్ళు అనుకుంటేనే సేవ చేయగలుగుతాం నిస్వార్థంగా. మంది అనుకుంటేనే ఫీజులు అడుగుతాం, మంది అనుకుంటేనే వేరే వాళ్ళు అనుకుంటేనే. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు జీతం ఇస్తారా? భార్య భర్తకు జీతం ఇస్తుందా? భర్త భార్య ఎంతో సేవ చేస్తుంది ఇంట్లో, ఆమెకి ఏమైనా జీతం ఇస్తారా? ఎందుకండి అని అడిగితే నా కుటుంబం అని నేను చేస్తుండా కాబట్టి జీతం అడగట్లేదు అని అంటారు వాళ్ళు. మరి అలాగే ఈ విశ్వ కుటుంబము నా కుటుంబము నా వారు అనుకున్నప్పుడే సేవ చేయగలుగుతారు. మంది అనుకున్నప్పుడే ప్రతిఫలం కోరాలి. కనీసం థ్యాంక్స్ అన్న చెప్తే, నువ్వు మంది అయితే థ్యాంక్స్ చెప్పు, నా వాడివి అయితే థ్యాంక్స్ అక్కర్లేదు అంటాం. థ్యాంక్స్ ఎవరికి? మందికి చెప్తాం. మన ఇంట్లో మనం థ్యాంక్స్ చెప్పుకుంటామా? కనుక విశ్వ కుటుంబము నాది కుటుంబం అనుకున్నప్పుడు సేవ చేయగలుగుతాం. ఋషులు వివేకానంద స్వామి కుటుంబం నాది అనుకున్నాడు. వసుదైక కుటుంబం. వసు అంటే ఈ భూమి, ఏక కుటుంబం. ఈ వసువు అంటే ఈ భూమి, ఏక కుటుంబం అంటే ఈ భూమిలో అన్నీ కూడా ఒకే కుటుంబం ఈ భూమి అంతా. మరి నా కుటుంబానికి నేను సేవ చేసుకుంటే నేను ఫీజులు అడగాలనా? కనుక ఆ ఋషులంతా మరి ఈ కుటుంబం లాయరి మహాశయ, ఒక యోగాత్మకత గురువులు పరమహంస యోగానంద గారు, ఇంకా గొప్ప గొప్ప ఋషులు ఎవరైతే ఉన్నారో ఈ విశ్వ కుటుంబం అంతా నా కుటుంబం అనుకున్నారు. కనుక నిస్వార్థ సేవ చేయగలిగారు. నువ్వు ఎదుటి వాళ్ళ నుంచి సానుభూతి ఆశిస్తున్నావా? థ్యాంక్స్ అని ఎవరు చెప్తారా అని ఎదురు చూస్తున్నావా? ఫీజులు ఆశిస్తున్నావా? ప్రతిఫలం ఆశిస్తున్నావా? అంటే నువ్వు ఎదుటి వాళ్ళని మందిలాగానే చూస్తున్నావు, నీ సొంత వాళ్ళలాగా చూస్తలేవు. నీ సొంత వాళ్ళలాగా అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి థ్యాంక్స్ కూడా కోరవు, ఎదుటి వ్యక్తి నుంచి ప్రతిఫలం కూడా కోరవు, ఎదుటి వ్యక్తి సానుభూతి కోరవు, ఎదుటి వ్యక్తి నుంచి ఫీజులు కోరవు, దక్షిణాలు కోరవు, డొనేషన్లు కూడా కోరవు. ఇది నా వాళ్ళు అనుకున్నప్పుడు. కనుక నిస్వార్థంగా ప్రపంచానికి సేవ చేయమని మా గురువులు పంపిస్తేనే వచ్చినాం తప్ప మేము ఏదో ప్రతిఫలం కోరమని కాదు. ఎక్కువ మంది వస్తే మాకు వచ్చేది నష్టం లేదు, ఎక్కువ లాభం లేదు, తక్కువ మంది వస్తే కలిగే నష్టం లేదు. కనుక ఈ తెలివైన వాళ్ళుగా ఋషులని శాస్త్రాలను అనుసరించి బాగుపడండి. ఈ చీటర్స్ని మోసపూరితం వాళ్ళని అనుసరించి జీవితాలను నాశనం చేసుకోకండి. మీరు తెలివైన వంతులు మేధావంతులు చేయడానికే ఋషులు కోరుకుంటారు. మీరు అజ్ఞానంలో ఉంచితేనే ఈ గురూజులకు మాస్టర్స్కు స్వాములకు అనే వాళ్ళకి ఈ మఠాలకు ధ్యాన కేంద్రాల వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. జనాలు తెలివైన వాళ్ళు వస్తే వాళ్ళకి ₹1 రాదు. కానీ మీరు తెలివైన వంతులుగా మారితే చాలు, ఋషి పరంపరలో ఉంటే చాలు, మీరు జ్ఞానులుగా మారితే చాలు. అదే మాకు ఇచ్చే దక్షిణ, అదే మీ నుంచి మేము ఆశించేది. కనుక ఋషులను అనుసరించండి, శాస్త్రాలను అనుసరించండి, సాధన చేసి తరించండి. ఇదే మీ నుంచి మేము కోరుకునేది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం